గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. సదాశివసమారంభం నారాయణయతీశ్వరమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరా. మాతాపితరుల పాదపద్మాలకు నమస్కరిస్తూ మద్గురుదేవులైన బ్రహ్మశ్రీ జగద్గురు వేదాంతం లక్ష్మణారుల వారి పాదపద్మాలకు అనంత శతకోటి ప్రణామాలు సమర్పిస్తూ సర్వవ్యాపకమై అందరిలో జ్ఞానాన్ని ప్రకాశింపజేసే పరమాత్మకు నమస్కరిస్తూ హరి ఓం తత్సత్. జై గురుదేవ, జై లక్ష్మణార్య. శుభ సాయంత్రం. శ్రీమద్భగవద్గీత అథ అష్టమోధ్యాయః అక్షరపరబ్రహ్మయోగః. శ్రీ భగవానువాచ. 11వ శ్లోకం చదవండి. మంచిది. యదక్షరం వేద విదో వదంతి వేదవిదః యదక్షరం వదంతి. వేదవిదః వేద విధులైనటువంటి వారు దేనిని అక్షరం అని వదంతి చెప్పుచున్నారో. వేద విధులు అన్నప్పుడు ఎవరైతే వేదము యొక్క సారమును చక్కగా అవగాహన చేసుకొని ఉంటారో, వేదము యొక్క సారాన్ని చక్కగా అవగాహన చేసుకొని ఉంటారో, వేద జ్ఞానము కలిగి ఉంటారో అటువంటి వారు అక్షరము అని దేని గురించి చెప్పుచున్నారు? ఏది అక్షరం? ఏది అక్షరము అంటే బ్రహ్మమే అక్షరం. ఉదయం శుద్ధ బ్రహ్మము, శబల బ్రహ్మము, శబ్ద బ్రహ్మము అని బ్రహ్మము అనేటువంటి ఆ భగవత్ తత్వాన్ని 3 విధాలుగా చెప్పాను ఈరోజు ఉదయం పాఠంలో. శుద్ధ బ్రహ్మము, శబల బ్రహ్మము, శబ్ద బ్రహ్మము, బ్రహ్మత్రయం అంటారు వీళ్ళు. మరి ఈ విధమైనటువంటి బ్రహ్మము అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, భగవంతుడు అని అర్థం. బ్రహ్మము అంటే భగవంతుడు. ఎవరైతే సృష్టి స్థితి లయములకు మూలమై ఉన్నారో అటువంటి భగవంతుణ్ణి వేదాంత పరిభాషలో బ్రహ్మము అంటారు. కనుక బ్రహ్మము అనేటువంటి దానిని అక్షరము, క్షరము అంటే నశించేది, క్షరము అంటే మార్పు చెందేది, క్షరము అంటే జనన మరణ ధర్మము కలిగి ఉండేది, అది క్షరం.
ఈ ప్రపంచమంతా క్షరం, ఈ ప్రాణులన్నీ క్షరం. ఎందుకని? వస్తున్నాయి, పుడుతున్నాయి, కొంతకాలం ఉంటున్నాయి, మళ్ళీ వెళ్ళిపోతున్నాయి. ఇవన్నీ క్షరం. మరి నిర్యాణము, నిర్వాణము అని 2 పదాలు ఉన్నాయి. నిర్యాణము, నిర్వాణము. నిర్యాణము అంటే తెలుసా ఎవరికన్నా? మరణించడం నిర్యాణం. నిర్వాణము అంటే ట్రై పర్లేదమ్మా. నిర్వాణము అంటే మోక్షమునకు వెళ్ళిపోవడం, ఇంకా తిరిగి పుట్టుక ఉండదు. అది ఏ ఊరయ్యా మీది ఏ ఊరు, ఏ ఊరయ్యా మీది ఏ ఊరు, పరబ్రహ్మ నిర్వాణమే మా ఊరు. ఏ ఊరయ్యా మీది ఏ ఊరు, పరబ్రహ్మ నిర్వాణమే మా ఊరు. ఏ ఊరు? బ్రహ్మంగారి తత్వంలో ఏ ఊరు అంటే బ్రహ్మ నిర్వాణం. నిర్యాణం అంటే స్థూల శరీరం మరణించుట, నిర్వాణం అంటే సూక్ష్మ శరీరం మరణించుట. సూక్ష్మ శరీరానికి మరణము ఉన్నదా? ఉన్నది. అయితే ఇది చాలా కాలం ఉంటుంది. సూక్ష్మ శరీరం ఎన్ని యుగాలైనా ఇది నాశనం కాకుండా ఉంటుంది. ఏ రోజైతే బ్రహ్మతత్వంలోకి, బ్రహ్మ జ్ఞానంలోకి ఇది ప్రవేశిస్తుందో అప్పుడు సూక్ష్మ శరీరం మెల్లమెల్లగా తన యొక్క అస్తిత్వాన్ని కోల్పోయి, జనన మరణము ఎలా వస్తుంది మనకు అంటే కర్మలు ఉన్నంత వరకు వస్తుంది. ఎప్పుడు కర్మలు లేవో, కర్మ ఫలాలు లేవో అప్పుడు సూక్ష్మ శరీరం నాశనం అయిపోతుంది, మరణిస్తుంది. ఇదే మనకు మోక్షము అంటే. అందుకని సూక్ష్మ శరీరము ఉన్నంత వరకు జన్మలు ఉన్నాయి. సూక్ష్మ శరీరాన్ని లేకుండా చేసుకోవడమే మోక్షము. అక్షరం, మనము ఈ అధ్యాయంలోనే అక్షర పరబ్రహ్మయోగం అని విన్నాం. ఏదయ్యా అక్షర? భగవంతుడు. వేద విధులు దేనిని అక్షరం అన్నారు? ఏదైతే అక్షరం అంటే 2 రకాల అర్థాలు మొన్న చెప్పాను మొదటి రోజు. అక్షరము అంటే మీకు అర్థమవడానికి ఇంగ్లీష్ వాడాలి, లెటర్. లెటర్ను అక్షరాలు అంటారు, లెటర్స్ని అక్షరాలు అంటే అర్థమేమి? భావమును సృష్టి చేయు శక్తి కలిగినవి కనుక వీటిని అక్షరములు అంటారు. అక్షరములు ఎన్ని రకములు? ఇక్కడ ఎవరన్నా తెలుగు వాళ్ళు ఉన్నారా? చదువుకున్న వాళ్ళు కానీ, స్కూల్కి వెళ్ళిన వాళ్ళు కానీ ఎవరు లేరా? ఎవరు స్కూల్కి వెళ్ళలేదా అయ్యా? అబ్బా, బంగారు తల్లి చెప్పారా? వెరీ నైస్. మీరందరూ కనక మహాలక్ష్ములు. చెప్పింటే మీరు లక్ష్మీనారాయణులు. కనుక అక్షరములు 2 రకములు, అచ్చులు, హల్లులు. ఇది తెలియదా? మరి ఏదో ఇది చాలా కష్టమైంది, మంది కాదన్నట్టు చూస్తారే. అక్షరములు, అచ్చులు, హల్లులు. అదే మాదిరిగా అచ్చులు, హల్లులు. అచ్చులు కదలిక కలిగినవి, హల్లులు కదలిక లేనివి. అచ్చులు కదలిక కలిగినవి, హల్లులు కదలిక లేనివి. అచ్చులు లేకపోతే హల్లులకు ప్రాణం లేదు. ఈ అచ్చులే హల్లులను బ్రతికిస్తున్నాయి. ఇప్పుడు దీని గురించి మనం ఇంకొక మాట తెలుసుకుందాం. హల్లులు, అచ్చులు కదలిక కలిగినవి, కదలిక లేనివి. జడములు, చైతన్యములు. చైతన్యములు అచ్చులు, జడములు హల్లులు. సృష్టి అంతా ఎలా ఉంది? కొన్ని కదలిక కలిగినవి, కొన్ని కదలిక లేనివి. కదలిక కలిగినవి ఉన్నాయి, కదలిక లేనివి ఉన్నాయి. కనుక సృష్టిని అంతా కలిపి
అక్షరము అన్నారు. సృష్టినంతా కలిపి కదలిక ఉన్నవి, కదలిక లేనివి. ఈ అక్షరం ఎవరో కాదు, భగవంతుడే. ఎందుకని? ఆయనే మారుతూ ఉన్నాడు. ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు? జగముగా ఉన్నాడు. భగవంతుడే జగముగా ఉన్నాడు. అందుకని ఏది నాశరహితం, జగత్తు నశిస్తుందేమో కానీ భగవంతుడు నశించేవాడు కాదు. మనము ప్రకరణాల్లో రజ్జు సర్పభ్రాంతి అని ఒక పదం వస్తుంది. రజ్జు సర్పభ్రాంతి అంటే అర్థం ఏంటంటే, రజ్జు అంటే తాడు, సర్ప అంటే పాము. ఉదాహరణకు మనం ఒక మసక వెలుతురులో వెళుతూ ఉన్నప్పుడు ఆ మసక వెలుతురులో అక్కడ ఒక తాడు పడి ఉంది. అది తాడని మనకు తెలియదు. మనము అక్కడికి రాగానే అది చూసాం, ఇదేదో ఇక్కడ పడి ఉందే, మసకగా కనపడుతోంది. పామేమో అని భయం వేసింది. దీనికి కారణం మసక వెలుతురు ఉంది కాబట్టి భ్రమ చెందాం కాబట్టి మసక వెలుతురులో తాడును చూసి పాము అనుకుని ఇక్కడ పాము ఉంది అని భయంతో ఆగిపోయినాం. యథార్థంగా పాము ఉందా లేదా అంటే లేదు, కానీ వాడికి అది తెలియదు. ఎవరో వచ్చారు ఆ మార్గాన, ఇంకొకరు, ఈయన అయ్యా అక్కడ పాము ఉంది, దారికి అడ్డంగా ఉంది. ఎక్కడుంది? అదిగో అక్కడ. ఆయన ఏం చేశారు? ఆయన దగ్గర టార్చ్ లైట్ ఉంది. టార్చ్ లైట్ వేశారు. వేస్తే ఏముంది? తాడు. ఇంతవరకు పాముంది అనుకున్నంత వరకు భయం ఉన్నింది. ఇప్పుడు టార్చ్ లైట్ వేయగానే చూస్తే పాము లేదు, తాడు ఉంది. భయం ఎంతసేపట్లో పోయింది? క్షణం. వెలుతురు పడగానే భయం పోయింది. చీకటి ఉన్నంత వరకు భయం ఉంది. దీన్ని మనం అర్థం చేసుకుంటే, మనలో అజ్ఞానం ఉన్నంత వరకు మనలో చీకటి ఉంది. అజ్ఞానం అనే చీకటి ఉన్నంత వరకు మనకు భయం ఉంది. ఎప్పుడు వెలుతురు అనే జ్ఞానం వచ్చిందో అప్పుడు మనకు భయం పోయింది, నిశ్చింత కలిగింది. కాబట్టి మనకు జ్ఞానం అవసరం. మిగతావన్నీ వద్దని ఎవరు చెప్పలా. వేదాన్ని 3 భాగాలు చేశారు: కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండ. మరి కర్మకాండ వరకు కొంతమందికి తెలుసు, ఉపాసనాకాండ వరకు కొంతమందికి తెలుసు, జ్ఞానకాండ అనేటువంటిది కొద్దిమందికి తెలుసు. అది ముందు తెలియదు. ఇంతవరకు ఏం కావాలి? జీవితానికి సుఖ సంతోషాలు కావాలి. ఎక్కడ దొరుకుతాయి? సుఖము, సంతోషము, ఆనందము ఎక్కడ దొరుకుతాయి? జగత్తులో దొరుకుతాయని మనం జగత్తు పెట్ట మనం పరిగెడుతున్నాం. మరి జగత్తులో అవి దొరకవు. ఎందుకని? జగత్తు ధర్మాల్లో ఆనందం లేదు. మరి ఏమో అసత్తు, జడము, దుఃఖము, ఇది జగత్తు యొక్క ధర్మాలు. అంటే జగత్ అంటే ఈ ప్రపంచం యొక్క ధర్మాలేంటి? అసత్తు అంటే శాశ్వతమైంది కాదు, జడము చైతన్యం కాదు, దుఃఖము ఆనందం కాదు. జగత్తులో ఉండేవి ఈ 3 ధర్మాలు. భగవంతుని దగ్గర ఉండేది సత్యము, జ్ఞానము, ఆనందము. కనుక ఆనందము అనేటువంటిది భగవంతుడి దగ్గర ఉంది, కానీ జగత్తులో లేదు. కానీ మనం జగత్తులోకి వెళ్ళి ఆనందాన్ని వెతుక్కుంటున్నాము, కనుక మనకు దొరకడం లేదు. దొరికినా కూడా అది సుఖంగా ఉంటుంది కానీ ఆనందంగా ఉండదు. సుఖము అంటే దుఃఖ మిశ్రితం, ఎక్కువసేపు సుఖం ఉండదు ఎక్కడైనా. ఒక ఆయనకు లడ్డు అంటే చాలా ఇష్టం. అయ్యా నీకేమి ఇష్టం? లడ్డు ఇష్టం. ఒక తిరుమల నుంచి మనకు లడ్డు వచ్చింది, కళ్యాణం లడ్డు ఒకటి, మంచి లడ్డు ఇచ్చాం, తిను అన్నాం. చక్కగా తిన్నాడు. ఎలా ఉంది? చాలా బాగుందండి లడ్డు, చాలా రోజులైంది, నాకు చాలా ఇష్టం. వెంటనే ఇంకొక లడ్డు ఇచ్చినాం.
ఇస్తే అది కూడా తినవయ్యా, తిన్నాడు. ఎలా ఉంది? పర్వాలేదండి. ఇందాక బాగుందన్నావే, ఇప్పుడు పర్వాలేదు. సరే ఇంకొక లడ్డు తీసినాం బయటికి, ఇంకొక లడ్డు తిను. ఇంకా తినలేనండి. ఎందుకని? తింటే వాంతికి అవుతుంది, ఇంకా నా వల్ల కాదు. మరి లడ్డు నీకు ఇష్టం కదా, ఎంత తింటే అంత నీకు సుఖంగా, ఆనందంగా, సంతోషంగా ఉండాలి కదా. కాదు. దీన్ని ఎకనామిక్స్లో ఏమంటారంటే క్రమక్షీణ ఉపాంత ప్రయోజనం అంటారు. ఒక వస్తువు యొక్క వినియోగం పెరిగే కొద్దీ దానివల్ల మనకు వచ్చే ప్రయోజనం తగ్గిపోతుంది. మొదటి లడ్డూలో ఉన్నంత ఆనందం రెండవ లడ్డూలో లేదు. ప్రపంచమంతా ఇంతే. ఇది అర్థం చేసుకోలేక పరిగెడతాం. అందుకని మరి జగత్తు, ఈ ప్రపంచంలో ఆనందం లేదని తెలియక ప్రపంచంలో ఆనందం కోసం పరిగెడుతున్నాం. ఆనందం అనేది భగవంతుడి దగ్గర ఉంది అని తెలియక కేవలం కొంతవరకు మాత్రమే వెళ్తున్నాం. మనం దేవాలయానికి వెళ్ళినా, మనం పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా కోరికలు తీర్చుకోవడానికి, అడగడానికి వెళ్తున్నామే కానీ వేరే దేనికోసం కాదు. అవి తీర్తే కదా మీకు ఆనందం వచ్చేది. మరి అందరికీ తీరుతాయా? ఒక గుడి ఉంది, ఆ గుడి చాలా ఫేమస్, అందరూ వెళ్తారు. 100 మంది, 1000 మంది, 1,00,000 మంది, 1,00,000 మంది కోరికలతోనే వెళ్తారు. 1,00,000 మంది కోరికలు తీరుతాయా? చెప్పలేం. ప్రాప్తం ఉంటే తీరచ్చు, లేదా తీరకపోవచ్చు. అందువలన ఏదైతే జగత్తుగా ఉందో, ఇప్పుడు దీంట్లో ఉదాహరణను మళ్ళీ చెప్తాను చూడండి. తాడు అనేది మనకు పాములా కనపడింది చీకటి వలన. భగవంతుడు జగత్తుగా కనపడుతున్నాడు అజ్ఞానం వలన. అజ్ఞానము దాటుకుంటే, జ్ఞానాన్ని సంపాదించుకుంటే ఈ జగత్తే భగవంతుడిలాగా అనిపిస్తుంది. అంతా బ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే. ఉన్నది ఒకే ఒక బ్రహ్మమే, ఒకే భగవంతుడే. అందువలన వేద విధులు అంటే ఆత్మజ్ఞానము పొందినటువంటి ఋషులు దేనిని నాశనరహితము అని చెప్పారో అదేవిధంగా వీతరాగ యద్యతయో విశంతి. యతులు అంటే జ్ఞాన పరిపక్వత పొందినటువంటి వారు, వారిని యతీశ్వరులు అని కూడా అంటారు. మరి ఎవరైతే యతులు అంటారో అటువంటి వాళ్ళు వీతరాగ, భయక్రోధ ఇవేవి వాళ్ళ దగ్గర ఉండవు. వీత అంటే విడువబడిన, రాగము కానీ, క్రోధము కానీ, భయము కానీ వదిలివేసినటువంటి వారు, రాగద్వేషాలకు అతీతమైన వారు. ఏదైనా వచ్చిందా, ఓహో నాకు ప్రాప్తం ఉంది, వచ్చింది. ఏదైనా పోయిందా, సరే నాకు ప్రాప్తం లేదు, పోయింది. దాని గురించి ఎక్కువసేపు చింతించే ఇది ఉండదు. ఎందుకంటే అహం బ్రహ్మాస్మి అని ధ్యానంలో ఎవరైతే ఆ స్థితిని సంపాదించుకుంటారో వాళ్లకు జగత్తు అల్పంగా, స్వల్పంగా కనపడుతుంది. ఇందులో నష్టపోయేది లేదు, రాబట్టుకునేది లేదు. ఎందుకంటే రెండు కూడా కల వంటివి. ఇది అర్థం చేసుకోవాలంటే జ్ఞానం ఉండాలి. మరి మనకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒక రాజుగారు, ఆయన బావమరిది ఉంటాడు. ఈ రాజుగారు మెతక. అతడు ఏం చేస్తాడంటే ఒక్కొక్క రోజు ఆ ఊర్లో ఎవరైతే ధనికులుగా ఉన్నారో వాళ్ళని పిలిపిస్తాడు. పిలిపించి, నిన్న రాత్రి నువ్వు కల్లో నా దగ్గరకు వచ్చి 1,00,000 రూపాయలు డబ్బు తీసుకెళ్ళావు, ఆ డబ్బు కట్టు అంటాడు. నేనెప్పుడు తీసుకున్నానండి? నిన్న నాకు కళ వచ్చిందయ్యా, నా కల్లో వచ్చి నువ్వు డబ్బులు తీసుకెళ్ళావు, ఆ 1,00,000 ఇప్పుడు కట్టు. అప్పుడు ఏం చేస్తారు రాజుగారి బావమరిది? మనం ఏదైనా కాదు కూడదు అంటే ఇబ్బంది.
గొడవలు పెడతారు, ఏదో ఒకటి లేనిపోని నేరాలు వేసి లోపల పడేస్తారు. ఒకరోజు ఇది ఏమిటి మనకు పెద్ద కర్మ అయిపోయింది వీడితో అనుకుంటూ ఉంటే ఒక ఆయన ఏం చేస్తాడంటే, ఆయన ఇంటికి కూడా భటులు వస్తారు. రాజుగారు బావమరిది రమ్మన్నాడు, ఈరోజు నా వంతు పడిందిరా అని వచ్చాడు. ఆయన బంధువుని తీసుకొచ్చాడు. ఆయన బంధువు వచ్చాడు, నేను మాట్లాడతానులే, నువ్వు ఊరుకుండు అని. రాజుగారి బావమరిది చెప్పాడు, నిన్న రాత్రి కల్లో నువ్వు వచ్చి నా దగ్గర 1,00,000 రూపాయలు తీసుకెళ్ళావు, ఆ 1,00,000 రూపాయలు నాకు కట్టు. అలాగేనండి, 1,00,000 రూపాయలు కడతాను, ఒక అద్దం తెప్పించండి. ఎందుకు? మీరు తెప్పించండి. తెప్పించాడు, ఒక అద్దం పెట్టారు అక్కడ. 1,00,000 రూపాయల డబ్బు ఎదురుగా పెట్టి రాజుగారు ఆయన, అయ్యా అద్దంలో కనపడుతోంది ఎంత? 1,00,000, అది మీరు తీసేసుకోండి అన్నాడు. అద్దంలో ఉండేది మీరు తీసేసుకోండి. అద్దంలో ఉండేది ఎట్లా తీసుకుంటారయ్యా? అదేంటండి, కల్లో ఎట్లిచ్చానో అట్లే, నేను మీ కల్లో ఎట్లిచ్చానో మీరు అట్లా అద్దంలో తీసేసుకోండి, సరిపోతుంది. మనము కూడా జగత్తులో ఆనందము లేదు అని తెలియక జగత్తులో పరిగెడుతూ నాకు ఆనందం కావాలి అనుకుంటున్నాం. అందుకని ఈ ఆనందం కోసం రాగద్వేషాలనే 2 ఉంటాయి. ఇష్టము, అయిష్టం, నచ్చింది, నచ్చనిది. ఎవరైనా కావచ్చు. వ్యక్తులు ఉంటారు, వస్తువులు ఉంటాయి, ప్రదేశాలు ఉంటాయి. కొంతమందికి ఇష్టమైన ప్రదేశాలు ఉంటాయి, కొంతమందికి నచ్చని ప్రదేశాలు ఉంటాయి, నచ్చని వ్యక్తులు ఉంటారు. వాళ్ళని చూస్తూనే వీళ్ళ మనోభావాలు ఇబ్బందిగా ఉంటాయి. కనుక ఇటువంటి రాగద్వేషాలు లేనటువంటి వాళ్ళను యతీశ్వరులు అంటారు. వాళ్ళు బ్రహ్మ పదార్థముతో సదా సంయుక్తులై ఉంటారు. అంటే అర్థమేమి? సదా ధ్యానపరులై ఉంటారు. మరి వాళ్ళు దేనిలోకి ప్రవేశిస్తున్నారు? వాళ్ళు ధ్యానం దేని గురించి చేస్తున్నారు? ఇక్కడ లోనికి బయటికి అనేటువంటి 2 మార్గాలు ఉన్నాయి. ఉదయం పూట ఉపనిషత్తులో చెప్తున్నాను, ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవచ క్షర సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే. మరి క్షరము అక్షరము అని 2 రకాలు ఉన్నాయి. అదే మాదిరిగా మనస్సు అనేటువంటిది మనోహి ద్వివిధం ప్రోక్తం శుద్ధం అశుద్ధమేవచ, మంచి చెడు అనేటువంటి 2 మనస్సులో ఉన్నాయి. మరి బంధమునకు మోక్షమునకు కారణము కూడా ఈ మనస్సే. ఈ మూడిట్లో కూడా ఒకటే అర్థం ఉంది. అదేంటి అంటే ప్రవృత్తి మార్గము, నివృత్తి మార్గము. మనస్సు ప్రవృత్తి మార్గంలోకి వెళితే బంధం, నివృత్తి మార్గంలోకి వస్తే విడుదల, మోక్షం. ఉదాహరణకు ఒక తాళం ఉంది. తాళం అంటే లాక్, తాళం ఉంది. తాళం చెవి పెట్టి ముందుకు తిప్పితే తాళం పడింది, వెనక్కి తిప్పాం, తాళం ఊడింది. అదే మాదిరి మనస్సు అనే తాళపు చెవిని ముందుకు తీసుకెళ్ళాం ప్రపంచంలోకి, బంధం పెరుగుతుంది. వెనక్కి తీసుకొచ్చాం లోనికి, నివృత్తి, బంధం పోతుంది. కనుక ఈ రాగద్వేష రహితులైనటువంటి యతీశ్వరులు దేనిలోకి ప్రవేశిస్తున్నారు? ఎందులోకి ప్రవేశిస్తున్నారు? ఉత్తర ద్వారంలోకి ప్రవేశిస్తున్నారు. అదేంటి, మేము కూడా పోయొచ్చాం కదా. అంటే ఉత్తరంలోంచి పోయి దక్షిణంలోంచి బయటకు వచ్చాం కదా, వాళ్ళు రారు. మనకు వాళ్ళకి తేడా ఏంటంటే, మనం ఉత్తరంలోంచి దూరి దక్షిణంలోంచి మళ్ళీ బయటకు వచ్చింటాం కదా, ఇంటికి రావాలి కదా. వాళ్ళు ఉత్తరంలోంచి పోతే ఇంక రారు, అక్కడే ఉంటారు. ఆ ద్వారము మానవులు నిర్మించిన ద్వారం కాదు. మనము దూరే ద్వారాలన్నీ మనలాంటి వాళ్ళు, ఈ బేల్దారులు మేస్త్రీలు కట్టిన ద్వారాలు. వీటిల్లో రాతి ద్వారాల్లో దూరి మనం అనుకుంటాం ఏమని, ఇదే వైకుంఠ ద్వారము. ఎవరో చెప్పారు, అయ్యా అదేనండి వైకుంఠ ద్వారం. దూరుడే దూరుడు, అది వైకుంఠంలో లేదు కదా, ఆదోనిలో కదా ఉంది. ఆదోనిలో ఉంటే ఆదోని ద్వారం అవుతుంది, కానీ వైకుంఠ ద్వారం ఎట్లయితుంది? నోరు మూసుకొని పో, అదే వైకుంఠ ద్వారం. ఈ అనుకోవడం అనేది మన దగ్గర ఎక్కువ. మన ఇంటికి అయ్యవారు వస్తాడు,
ఒక పూజ, ఇక్కడ ఎవరైనా అయ్యవార్లు ఉంటే తప్పుగా అనుకోకండి, ఓ పూజ చేయిస్తాడు. పూజ చేయించేటప్పుడు ఒక పసుపుతో ఒక ముద్ద చేస్తాడు. అది గణపతి అంటాడు. దానికి తొండ ఉండదు, దానికి చెవులు ఉండవు, దానికి అసలు తలే ఉండదు. అది గణపతి అనుకోండి అంటాడు. అనుకున్న తర్వాత దానికి శుక్లాంబరధరం విష్ణు, ఆ పక్కన ఇంకొక పసుపు ముద్ద చేస్తాడు. ఎందుకంటే మా ఇంట్లోనే జరిగింది. మా అబ్బాయికి ఉపనయనం చేయిస్తుంటే మరి అక్కడ కార్యక్రమం జరుగుతోంది. గణపతి ఒకటి పెట్టాడు, శ్రీ మహావిష్ణువు అని ఒకటి పెట్టాడు, గౌరీదేవి అని ఒకటి పెట్టాడు, పసుపు ముద్దలు. అవన్నీ పెట్టిన తర్వాత కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత, స్వామి వీటిని ఒక విఘ్నేశ్వరుణ్ణి నీళ్లలో కలిపేయండి, గౌరీదేవి అనేటువంటిది ఇక్కడ పెట్టండి ఏదో చెప్పాడు. అయ్యో వీళ్ళలో గౌరీ ఎవరు, విఘ్నేశ్వరుడు ఎవరు? 3 ఒకే రకంగా ఉన్నాయి. అనుకోండి మమ అంటాడు. మనం కూడా మమ అనుకోని మనం పూజ చేస్తాం. అయిపోయింది కార్యక్రమం. అయ్యవారికి దక్షిణ ఇవ్వాలి కదా, 10,000 ఇవ్వాలి. నేనేం చేశానంటే 500 ఇచ్చి ఇది 10,000 అనుకో స్వామిగారు, ఇది 10,000 అనుకోండి అన్న. ఎట్టనుకుంటానయ్యా, ఇది 500 కదా అన్నాడు. నేను పసుపు ముద్దను వినాయకుడు అనుకోలేదా? నువ్వేమో నిజంగా వినాయకుడిని పెట్టావా ఇక్కడ తీసుకొచ్చి? లేదు కదా. పోనీ వినాయకుడు బొమ్మన్నా పెట్టావా? లేదు కదా. నువ్వు ఒక పసుపుతో ముద్ద చేసి వినాయకుడు అనుకోమన్నప్పుడు నేను నీకు ఇచ్చి దీన్ని 10,000 అనుకుంటే ఎందుకు అనుకోవయ్యా? ఇది ఒకటే కదా. మనకు ఈ అనుకోవడం అనేటువంటిది మనకు అలవాటు. అందుకని దేనిలోకి మనం ప్రవేశించాలి? నివృత్తిలోకి ప్రవేశించాలి. అది ఎక్కడుంది? లోన ఉంది. మరి బయట ఏముంది? ప్రపంచం ఉంది. ప్రపంచం అనేది ఆనంద సంబంధమైనది కాదు. లోన ఆనందం ఉంది, బయట దుఃఖం ఉంది. దుఃఖంలోకి వెళ్ళి ఆనందం కావాలి అని ప్రయత్నం చేస్తున్నాడు. కస్తూరి మృగము అంటారు. అది దానికి గొంతు దగ్గర ఒక కాయలాగా ఉండి అందులోంచి పరిమళం వస్తూ ఉంటుంది. మరి ఈ కస్తూరి మృగం ఎక్కడ పరిమళం వస్తోంది అని అడవిలో తిరుగుతూ ఉంటుందంట, కానీ నాలో నుంచే వస్తుంది అనేది గ్రహించలేదు. అదే మాదిరి మనం కూడా మనలోనే ఆనందం ఉంచుకొని ఈ ఆనందాన్ని తెలుసుకోలేక ఎక్కడో ఉంది అని చెప్పి ఇలా మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఎప్పుడైతే నీలో రాగము ద్వేషము అనేవి లేవో అప్పుడు అక్కడే భగవతత్వం ఉంది. కనుక దేని కొరకు వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారో అదే మాదిరి ఇంకొకటి ఏమన్నారు ఇక్కడ అంటే, యత్ ఇచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి. యత్ దేనిని ఇచ్చంతః కోరుచున్నవారై బ్రహ్మచర్యం బ్రహ్మమునందు చరించు వ్రతమున చరంతి ప్రవర్తించుచున్నారో. మరి బ్రహ్మచర్యము అంటే అర్థం ఏమిటి అంటే బ్రహ్మమునందు చరించుట. మామూలుగా మనకు బ్రహ్మచర్యము లేదా బ్రహ్మచారి అంటే పెళ్లి కానివాడు. పెళ్లి కాని వాళ్ళని ఏమంటారు? బ్రహ్మచారి అంటారు. బ్రహ్మచారి అంటే ఏమంటారు? బ్రహ్మచారి శతమర్కట. విన్నారా ఎప్పుడైనా? వినలేదా? ఆదోని వాళ్ళు ఏం వినరా? బ్రహ్మచారి శతమర్కట. మర్కటం అంటే తెలుసా? ఇక పొద్దున్నే వస్తే చూపిస్తాయి, వెనకే ఉంటాయి. అటువంటివన్నీ 100. ఒక బ్రహ్మచారి 100 కోతులతో సమానమంట. మరి ఇది వాళ్ళే చెప్పారు కదా. ఈ బ్రహ్మచారి కాదు, బ్రహ్మమునందు చరించువాడు బ్రహ్మచారి. బ్రహ్మము అంటే భగవంతుడు. వాడికి పెళ్ళయిందా పెళ్ళి కాలేదా అనేది అవసరమే లేదు. సదా బ్రహ్మమునందు ఆసక్తి కలిగి ఉన్నటువంటి వాణ్ణి బ్రహ్మచారి అంటారు. ఇది వేదాంతంలో, లౌకికంలో కాదు. కనుక మరి దేని కొరకు ప్రయత్నం చేస్తున్నాం? మనకు ఒకసారి వశిష్ఠ మహర్షి, అరుంధతీదేవి వీళ్ళిద్దరూ ఆశ్రమంలో ఉన్నప్పుడు గంగానది ఒడ్డున మరి అటువైపు అగస్త్య మహర్షి తపస్సు చేస్తూ ఉంటాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి చెప్తాడు అమ్మకి, మన బిడ్డలాంటి వాడు, వెళ్ళి భోజనం ఇచ్చిరా. అలాగే స్వామి
అని చెప్పి గంగానది దగ్గరికి వెళ్ళేసరికి విపరీతంగా ప్రవాహం ఉంది. అప్పుడు భర్తను అడుగుతుంది, స్వామి మరి విపరీతంగా ఉంది ఇక్కడ, ఎలాగా అంటే బ్రహ్మచారి అయిన నా భర్త వశిష్ఠ మహర్షి చెప్పారు, ఓ గంగాదేవి నాకు దారి ఇవ్వు అని చెప్పు, ఇచ్చేస్తుంది. సరే అని చెప్తుంది, దారి వస్తుంది, అవతలికి వెళ్ళిపోతుంది. అక్కడ అగస్త్య మహర్షికి భోజనం పెట్టిన తర్వాత, నాయనా నేను ఇప్పుడు ఎలా వెళ్ళాలి, గంగానది ప్రవాహం ఎక్కువ ఉంది. ఉపవాసంలో ఉన్న నా కుమారుడు అగస్త్యుడు చెప్పాడమ్మా, గంగానది దారి ఇవ్వు అంటే ఇస్తుంది. అప్పుడు అది కాదండి, ఇందాక మా ఆయన కూడా ఇట్లే అన్నారు, బ్రహ్మచారి అయిన నా భర్త వశిష్ఠుడు అన్నారు, నా భర్త బ్రహ్మచారి ఏంటి, నా భర్త అని నేను అన్నాను అంటే ఆయన సంసారి కదా అంటే, అప్పుడు ఆయన చెప్తాడమ్మా బ్రహ్మచారి అంటే బ్రహ్మజ్ఞానంతో ఉన్నవాడు, తపస్సంపన్నుడు అని అర్థం, కాబట్టి లౌకిక అర్థం కాదమ్మా అని. మరి నువ్వేమో ఇంతసేపు కడుపు నిండా భోంచేస్తేవి, మరి ఉపవాసంలో ఉన్నటువంటి నా బిడ్డ అనమన్నావే, నువ్వు ఉపవాసంలో ఎక్కడున్నావు అంటే, ఉపవాసము అంటే తినకుండా ఉండడం కాదమ్మా, ఉపవాసము అంటే ఉప సమీప వసతి ఇది ఉపవాసః, భగవంతుని యొక్క సమీపమున ధ్యాన దీక్షలో ఉండడమే ఉపవాసము. వనం లేకపోతే వనవాసం, అంతే కదా. వనము అంటే వనమునందు వసించుట, తిరుగుట, అది వనవాసం. భగవంతునికి దగ్గరగా ఉండడం ఉపవాసం. అంతేగాని మనము ఉపవాసం అని చెప్పి, అంటే మా ఊరు విషయం చెప్తున్నా, డిస్క్లైమర్ నిన్న కూడా చెప్పాను కదా, మా ఊళ్ళో ఉపవాసాలు ఉండేవాళ్ళు ఏం చేస్తారంటే అన్నం తినరు, ఒక 2 లీటర్లు బాదం పాలు తాగుతారు, తర్వాత దోశలు తినచ్చంట. ఈ మధ్య చెప్పారు ఎవరో, మసాలా దోశలు కారం పూసుకుని తినచ్చు, అది తినచ్చు ఇది తినచ్చు అని చెప్పి రోజు కంటే కొంచెం ఎక్కువైనా కూడా తింటారు. కానీ ఉపవాసము అంటే అది కాదు. బ్రహ్మంగారు ఏమన్నారు, ఒక పొద్దులని ఎండుతునుంటే వనరుగ చెడెదవు బొరే బొరే, ఒక పొద్దులని ఎండుతునుంటే వనరుగ చెడెదవు ఒరే ఒరే, నిక్కములోని చిన్మయ రూపుని చుచుచునుండుట సరే సరే, చిల్లర రాళ్లకు మొక్కుచునుంటే చిత్తము చెడునుర ఒరే ఒరే. బ్రహ్మంగారండి, నేను కాదు చెప్పింది అది. కాబట్టి ఒక్క పొద్దు అంటే అర్థం ఏమిటంటే, ఒక్క పొద్దు అంటే ఒక్క పగలు అని, లోనికి వెళ్ళేటువంటి హంసను పగలు అని, బయటకు వచ్చేటువంటి హంసను రాత్రి అని వేదాంతంలో చెప్తారు. పలుమార్లు ఉచ్ఛ్వాస పవనమందుండ నీ భావము తెలిపెని ఉయ్యాల, ఆ హంసను గమనిస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఉపవాసము అని వేదాంత అర్థం. లౌకికంలో ఇది ఉంటే ఉండనియండి. అందుకని బ్రహ్మచర్యము యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ దేని కొరకు ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళందరూ, అటువంటి అతి శ్రేష్టమైన పదం, ఆ స్థానమును గురించి నేను నీకు చెప్పబోతున్నాను, నీవు దానిని అర్థం చేసుకో. అర్జున, వీళ్ళందరూ కూడా దేని కొరకు ప్రయత్నిస్తున్నారు, దేని కొరకు ప్రవర్తిస్తున్నారు, అది నీవు అర్థం చేసుకో అర్జున అంటున్నాడు. తర్వాత శ్లోకం చదువు. పదమూడు కూడా చదవండి. భగవద్గీత తరగతికి మనం వచ్చేటప్పుడు తెచ్చుకోండి. భగవద్గీత చిన్నవి ఉంటాయి కదా, మామూలుగా ఇక్కడ ధ్యాన మందిరంలో కూడా ఇస్తారు కదా, ఉంటాయి కదా, పెట్టుకోండి. మగవాళ్ళు కూడా ఏం చదవద్దు, రాదా భగవద్గీత చదువుతారా, చదివేది వచ్చిన వాళ్ళు పెట్టుకుని చదవండి. గీత వల్ల ఎంత శ్రేష్టం ఉందంటే, నేను గీత చెప్తున్నా కాబట్టి ఈ మాట అంటున్నా, భగవద్గీత విన్నా పుణ్యమే, చదివినా పుణ్యమే, చెప్పినా పుణ్యమే.
కదా. ఎత్ర గీతా విచారశ్చ పఠనం పాఠనం శృతం. చాలా అద్భుతమైన, మీకు మగవాళ్ళు ఎవరన్నా చదవగలిగిన వాళ్ళు తీసుకోండి, ఉన్నాయి బుక్స్. మళ్ళీ తీసుకోండి అంటే తీసుకుని వెళ్ళమని కాదు, అది డిస్క్లైమర్ ఇక్కడ పెట్టి వెళ్ళండి అయిపోయినాక. మరి భగవద్గీత వల్ల చాలా విశిష్టత ఉందండి. ప్రతి అధ్యాయంలో ప్రతి శ్లోకంలో కూడా బీజాక్షరాలు ఉన్నాయి. భగవద్గీతలో ఎన్నెన్నో చదువుతూ ఉంటాం, ఎన్నెన్నో నేర్చుకుంటూ ఉంటాం. దానివల్ల మనకు ఏం ముందో మేలు తెలియదు, కానీ భగవద్గీత వల్ల మాత్రం చాలా మేలుంది. ఇక్కడ ఇంకొక మాట చెప్తాను, అదేంటంటే అయ్యగారు మెల్లగా మాట్లాడండి స్వామి, కాస్త మెల్లగా మాట్లాడండి, దయచేసి ఏమనుకోవద్దు. భగవద్గీతలో మనకు దీని గురించి వేదవ్యాసుల వారు చెప్పినటువంటి ఒక మాట చెప్తాను. మనకు భగవద్గీతలో చిట్ట చివరి శ్లోకం తెలుసా ఎవరికన్నా? చెప్పండి. సంతోషం. 18వ అధ్యాయంలో చిట్ట చివరి శ్లోకం, సంజయ ఉవాచ యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయోర్భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. ఎంతసేపు పట్టింది ఈ శ్లోకం చదవడానికి? 1 గంట పట్టిందా? అంతే కదా, కొంచెం సేపే కదా. ఈ శ్లోకాన్ని 3 సార్లు చెప్పుకొని బయటికి వెళితే సాధ్యమైనంత మన కార్యక్రమాలు నిర్విఘ్నంగా అవుతాయి అని వేదవ్యాసుల వారు చెప్పారు. ఈ శ్లోకాన్ని ఇదొక్కటే ఎక్కడన్నా రాసుకోండి, ఒక పేపర్లో, అది జోబులో పెట్టుకోండి. 2 సార్లు చెప్తే 3వసారి నోటికి వస్తుంది. చెప్పండి. అదే మాదిరి మీరు బయటికి వెళ్తారు, ఊరికి వెళ్తారు, బజారుకు వెళ్తారు, పని మీద వెళ్తారు, ఎక్కడికి వెళ్ళినా కూడా ఇది 3 సార్లు, 1 నిమిషం కూడా పట్టదు. ఆ పరమాత్మకు నమస్కారం పెట్టుకుని వెళ్ళండి. సాధ్యమైనంత మీ పనులు ఇబ్బంది లేకుండా జరుగుతాయి అని వేదవ్యాసులు చెప్పిన మాట. అదే మాదిరి నేను ఇంకొక మాట కూడా చెప్తాను. మనము ఎలా ఉంటామో మన తర్వాతి తరం కూడా అలాగే ఉంటుంది. ఇది ప్రధానమైంది. మనం మన పిల్లలకు ఆస్తి ఇవ్వాలి అని చెప్పి కష్టపడి కోట్లు సంపాదిస్తున్నాం. ఇంకా ఇవ్వాలి. కొంతమంది అంటారు, ఎక్కడన్నా చూపిస్తా, 7 తరాలకు ఆస్తి. అది ఇక్కడ ఈ ఊర్లో వాడరా ఆ పదము? 7 తరాల వరకు తరగని ఆస్తి ఇస్తాను అంటారు. 2 తరాలు దాటితే మనల్ని ఎవడు గుర్తుపెట్టుకోడు. ఒకవేళ మన పిల్లలు గుర్తుపెట్టుకుంటారేమో మా నాన్న మా అమ్మ అని, ఆ తర్వాత వాళ్ళు మా తాత తగ్గిపోతుంది, ఆ తర్వాత తెలియదు. మన ముత్తాతల పేర్లు మనకి ఎంత మాత్రం తెలుసు? ఎంతమంది ఫోటోలు, మన ముత్తాతల ఫోటోలు మన ఇంట్లో ఉన్నాయి. పాత రోజుల్లో పెద్దవాళ్ళ ఫోటోలు గోడలకు ఉండేవి, ఇప్పుడు అవి కూడా పోయినాయి. ఇప్పుడు ఎక్కడా ఉండవు, సెల్ ఫోన్లో ఉంటాయి, ఉంటే గింటే. మరి ఆస్తి ఇవ్వండి, తప్పులేదు, ఎంత ఇవ్వగలిగితే అంత ఇవ్వండి. కానీ నేను చెప్పే సలహా ఏంటంటే ఆస్తితో పాటు సంస్కారం కూడా ఇవ్వండి. ఇవాళ పిల్లలకు మన పండుగలు సరిగ్గా తెలియవు, ఆ పండుగల యొక్క ప్రాముఖ్యత తెలియదు, వాటి ధర్మాలు తెలియవు. ఎందుకు ఇవంతా ఆల్ దీస్ ఆర్ నథింగ్, ట్రాష్ అంటారు, ఒకటే మాట. వద్దు. ఎందుకని? చిన్నప్పటి నుంచి హాస్టల్లో చదువుకుంటారు, హాస్టల్ సంస్కారమే ఉంటుంది కానీ ఇంటి సంస్కారం ఉండదు. అమ్మ నాన్న ఎంత కష్టపడి మన కోసం డబ్బులు పంపిస్తున్నారో అర్థం కాదు. ఆకలైనప్పుడు ఆ డైనింగ్ హాల్లోకి పోయి తినడం తప్ప దాని గురించి తెలియదు. అది చదువుకొని మన ఇంటికి వస్తే వాళ్ళకి ఇంట్లో ఉండబుద్ధి కాదు. హాస్టల్లో ఉంటే హాయిగా పొద్దున 6 వరకు 7 వరకు పడుకోవచ్చు, వీళ్ళు పొద్దునే లేపుతారు, పని అంటారు. సంస్కారం మారిపోయి మన సంస్కారమే తెలియకుండా పోతుంది. అందుకని మనం కొన్ని నేర్పించాలి. అప్పుడు వాళ్లకు ఆ అలవాటు ఉంటుంది. ఎక్కడ ఉన్నా వాళ్ళు బాగా ఉంటారు, ఏ దేశంలో ఉన్నా మనమే. అందుకని భగవద్గీతలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన శ్లోకాలు, ఏది కాకపోయినా ఈ చివరి శ్లోకమైనా సరే పిల్లలకు నేర్పించండి.
ఇక్కడ మీకు సమ్మర్ క్యాంపులు జరుగుతాయి అనుకుంటాను. మేము కూడా మా ధ్యాన మందిరంలో 15 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం మే 1 నుంచి సమ్మర్ క్యాంప్ పెడతాం. దాదాపు 150 మంది పిల్లలు వస్తారు. భగవద్గీత ఒక అధ్యాయం నేర్పించి వాళ్ళకు పరీక్ష పెట్టి వాళ్ళకు మంచిగా ప్రైజులు ఇచ్చి పంపిస్తాం. వాళ్ళు స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ వెళ్తున్నారు. ఎందుకని అంటే ఇవాళ మనమే వదిలేస్తే మరి ఇంకెవరు పట్టుకుంటారు, ఎవరు నేర్పిస్తారు? సరే, సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్య చ. మరి ఎవడు ఆత్మనః తన యొక్క సర్వద్వారాణి సమస్త ఇంద్రియ ద్వారములను సంయమ్య లెస్సగా నియమించి మనస్సును హృదయమునందు నిరుధ్యచ నిరోధించి మూర్ధమునందు ప్రాణమును ఆదాయ ఉంచి యోగమును ధరించుటయందు ఆస్థిత నిలిచిన వాడై బ్రహ్మస్వరూపమైన ఓం అనేటువంటి ఏక అక్షరమును వ్యవహరించుచు నన్ను అనుసంధించుచు ప్రయాణము చేయుచున్నాడో సహా అతడు పరమాం ఉత్కృష్టమైన గతిం స్థానమగు మోక్షమును యాతి పొందుచున్నాడు. మరి ద్వారం అన్నప్పుడు ఇక్కడ ఏం చెప్పారు? ఎవరైతే సర్వద్వారాణి సంయమ్య, ద్వారము రెండింటిని కలిపేటువంటి ఒక మార్గం, అది ద్వారం. మరి ఆ ద్వారమునందు ఎవరైతే చెప్పాను, నవద్వార పురే దేహే, 9 ద్వారాలతో ఉన్నటువంటి పురము మన శరీరము. మరి వీటిని నిరోధించి మూడారు వాకిళ్ళు మూసి ఉంచన్నా, ముక్తి వాకిట నిలిచి తలుపు తీయన్నా. మూడారు వాకిళ్ళు అన్నప్పుడు కొద్దిమంది నవరంధ్రాలు అనుకుంటున్నారు. మా ధ్యాన మందిరానికి ఒక ఆయన వచ్చేవాడు చాలా ఏళ్ల కిందట. ప్రతిరోజు ప్రవచనం వినేసి వెళ్ళేవాడు. ఒకరోజు ఏదో పాఠం మధ్యలో ఇట్లా యోగ సంబంధమైనటువంటి సబ్జెక్ట్స్ చెప్తున్నాను నేను. యోగ సాధన, యోగ చిత్తవృత్తి నిరోధక, ధ్యాన సాధనలో మనం ఏ రకంగా అంతర్ముఖం అవ్వాలి, ఏ రకంగా లోనికి ప్రవేశించాలి, ఏ రకంగా ప్రయాణించాలి, ఇలాంటి సబ్జెక్ట్స్ చెప్తున్నాను నేను. ఇలా చెప్తూ ఉన్నప్పుడు పాఠం అయిపోయిన తర్వాత ఆయన నా దగ్గరకు వచ్చి, స్వామిగారు, నవరంధ్రాలు మూసి ధ్యానం చేసేటువంటిది మా గురువుగారు మాకు నేర్పించారు. నవద్వారములను బంధించి ధ్యానం చేయాలి, కానీ వేరే ధ్యానమే కాదు, మీరు తప్పు చెప్తున్నారు అన్నాడు. సరేనైనా, నాకు తెలిసింది నేను చెప్తున్నాను, నీకు నచ్చింది నువ్వు ఆచరించు, దీనికి వాదన ఎందుకు? లేదు, మీరు ఒప్పుకోవాలి. ఇప్పుడు అందరి మధ్యలో మా శిష్యులందరూ ఉన్నారు మందిరం నిండా, మీరు ఒప్పుకోవాలి. శాంతంగా 2 సార్లు చెప్పాను, వినటంలా. 3వసారి ఒక మాట చెప్పాను. సరే, నవద్వారములను బంధించి నువ్వు ధ్యానం చేసేది మీ గురువు నీకు నేర్పించారు కదా, వేదిక మీద కూర్చొని చేస్తూరా, ఒక 2 నిమిషాలు చేయి చాలు, చేయగలవా అని మా వాడికి చెప్పాను. అక్కడ ఒత్తులు ఉంటాయి దీపారాధన చేసేవి, ఇంత పత్తి తీసుకొచ్చి నా ముక్కులో దూర్చండి అయ్యా. నవద్వారాల్లో ముక్కు రంధ్రాలు కూడా ఉన్నాయి కదా 2, అవి కూడా ముయ్యాలి కదా. మరి మూసి చేస్తావా ధ్యానము? అది ఎట్లా చేస్తాం? మరి నవద్వారాలు మూసి చేయాలని అరుస్తుంటేవి కదయ్యా, ఇది సాధ్యమా? అది అవుతుందా? ఎవరు చెప్పారు ఈ మాట నీకు? మా గురువులు చెప్పారని ఎందుకు వాళ్ళని నిందిస్తావు? నీకు అర్థం కాలేదు అంతే. 9 తలుపులు ఉన్నాయి అని చెప్పి బ్రహ్మంగారు కూడా చెప్తారు, కానీ అవి ఏంటివి?
అదే ఇప్పుడు నేను చెప్తున్నది. 3-6 వాకిళ్ళు మూసి ఉంచన్న, ముక్తి వాకిట నిలిచి తలుపు తీయన్న అన్నప్పుడు మనలో 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. 5 జ్ఞానేంద్రియాలు: శ్రోత్రము, త్వక్కు, చక్షువు, జిహ్వా, ఘ్రాణం. శ్రోత్రం అంటే చెవి, త్వక్ అంటే చర్మము, చక్షు అంటే కన్ను, జిహ్వ అంటే నాలుక, ఘ్రాణము అంటే ముక్కు. ఈ 5 ద్వారా మనము శబ్ద, స్పర్శ, రూప, రస అంటే రుచి, గంధ అంటే వాసన తెలుసుకుంటున్నాం. ఈ 5 తలుపులు. వీటిలోనే కర్మేంద్రియాలు ఇమిడి ఉన్నాయి. జ్ఞానేంద్రియాలు పనిచేయకపోతే కర్మేంద్రియాలు పనిచేయవు. కనుక జ్ఞానేంద్రియాలు 5 యందు కర్మేంద్రియాలు ఇమిడి ఉన్నాయి. కనుక ఇవి 5 తలుపులు. ఈ 5 తలుపులు ముయ్యమన్నాడు. తరువాత 4 ఏంటివి? మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. మనస్సు ఎప్పుడు సంకల్పం చేస్తుంది, బుద్ధి ఎప్పుడు నిశ్చయిస్తుంది, అహంకారం ఎప్పుడు అభిమానిస్తుంది, నేను నాది అంటుంది, చిత్తము గ్రహించి జ్ఞప్తికి తెచ్చుకుంటుంది. ఈ 4 తలుపులు 4 పనులు చేస్తున్నాయి. ఈ 4 కూడా వాటిని కూడా మూసివేయి. అంటే నీ ఆలోచన కానీ, సంకల్పము కానీ, నిశ్చయము కానీ, మరి అహంకార సంబంధమైన గుర్తింపు కానీ 4టిని ఆపేస్తే ఇవి 9 వాకిళ్ళు. ఇవి అర్థం చేసుకోకుండా ఇక్కడ సర్వద్వారాన్ని సంయమ్య 9 ద్వారాలు మూసేయండి అంటే ఎలా మూస్తావు, ఎక్కడ మూస్తావు? మన చేతులు అవుతుందా? అది కాదు. అందుకని వీటి అర్థాలు తెలుసుకుంటే ఇక్కడ ఎవరైతే సర్వద్వారాన్ని సంయమ్య వీటన్నిటినీ కూడా ఆపి కూర్చోగానే జ్ఞానేంద్రియాల 5 ఇందులో భగవద్గీతలో మీరు 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగం, అందులో మీకు మొదటి వచ్చిన శ్లోకాలన్నీ కూడా ధ్యాన సాధన గురించి వివరంగా చెప్పాడు పరమాత్మ. మరి దిశశ్చాన్ అవలోకయన్, దిక్కుల వైపు వెళ్లకుండా. మొదటి నుంచి నేను ఒక మాట చెప్తున్నాను, ప్రపంచంలో ఏదైతే ఉందో మన శరీరంలో అది ఉంది. దాన్ని మనం సమన్వయం చేసుకోవాలి. దిక్కులు చూడకుండా. మరి స్థాన విచారం అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఆపోస్థానము అంటారు నోటిని. ఆపహ అంటే నీరు, ఇక్కడ నీరు ఉంది కనుక దీన్ని ఆపోస్థానం అంటారు. ఇది తూర్పు. అదే మాదిరిగా అగ్నిస్థానము అంటారు నేత్రం. అగ్నికి గుణము రూపం, రూపాన్ని గ్రహిస్తుంది కనుక దీన్ని అగ్నిస్థానం అంటారు కన్నును. ఇది పడమర. బుద్ధి అనే సూర్యుడు, బుద్ధిర్గిరతి సూర్య, బుద్ధి అనే సూర్యుడు ఆపోస్థానం అనే తూర్పున ఉదయిస్తే మనకు జాగ్రత్త అవస్థ, మెలకువ. ఈ సూర్యుడు అగ్నిస్థానం అనే పడమర అస్తమిస్తే మనకు నిద్ర, అది రాత్రి. మనలోనే తత్వరహస్యం ఉన్నదండి. ఇది కాస్త ఓపికగా, శ్రద్ధగా, భక్తిగా వినాలి. ఇవన్నీ వినాలంటే కనీసం కొంతకాలం గురువుల దగ్గర మనం శ్రవణం చేయాలి. ఇది 4 రోజుల్లో 2 రోజుల్లో చెప్పేవి కాదు. అందువలన ఇది తూర్పు, ఇది పడమర. అదే మాదిరిగా ఇది ఉత్తరం. నాసిక అనేది ఉత్తరం, చెవి శ్రోత్రము దక్షిణం. ఇలా మనలో 4 దిక్కులు మనలో కూడా ఉన్నాయి. బయట ఎలా ఉన్నాయో ప్రతి గ్రంథము, ప్రతి శాస్త్రము యొక్క తత్వం మన యందు కూడా ఉంది. దీన్ని బ్రహ్మాండము అంటారు, దీన్ని బ్రహ్మాండ విచారము అంటారు. మన శరీరం 3 భాగాలుంది. మన శరీరం 3 భాగాలుంది. కంఠాదదాస్తు పిండాండం ఊర్ధ్వం బ్రహ్మాండమేవచ బ్రహ్మాండే మధ్యమస్థానే ఆత్మానం సువిచింతయేత్. ఏవి కల్పితం చేసి చెప్పట్లేదు, శాస్త్ర ప్రమాణంగా చెప్తున్న విషయాలు. నాభికి కింద భాగాన్ని అండాండము అంటారు. ఎందుకంటే అక్కడ ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఉంది, అక్కడ సంతానోత్పత్తి వ్యవస్థ ఉంది. కనుక నాభికి కింద భాగాన్ని అండాండము అంటారు. అండము అంటే గుడ్డు, ప్రత్యుత్పత్తి. నాభి నుంచి కంఠం వరకు ఉన్నటువంటి భాగాన్ని పిండాండము అంటారు. పిండము అంటే అన్నము, అంటే ఆహారం.
కంఠము నుంచి నాభి వరకు మధ్యలో ఉన్నటువంటి ఉదర భాగం అంతా కూడా జీర్ణ ప్రక్రియకు సంబంధించింది. కాబట్టి దీన్ని పిండాండము అంటారు. కంఠమునకు పైభాగంలో ఉన్న శిరస్సును బ్రహ్మాండము అంటారు. ఇక్కడ జ్ఞానం ఉంటుంది. ఎవరి జ్ఞానమైనా వాడి శిరస్సులో ఉంటుంది కనుక దీన్ని బ్రహ్మాండము అంటారు. బ్రహ్మాండే మధ్యమస్థానే, ఈ ముఖానికంతా కూడా మధ్యలో ఉన్నటువంటి నాసిక యందు ఆత్మానం సువిచింతయేత్, అక్కడ నీవు ఆత్మజ్ఞానాన్ని తెలుసుకో. ఈ లోనికి వెళ్తే ఇదేనయ్యా ఉత్తర ద్వారము. ఈ ద్వారం భగవంతుడు పెట్టింది కానీ మనం పెట్టింది కాదు. ఇది అర్థం చేసుకోకుండా ఎవడో రాళ్లతో కడితే దాంట్లోంచి దూరిపోయి నేను ఉత్తర ద్వారంలో దూరాను అని అనుకోవడం ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు. ప్రతిష్ట, ప్రాణ ప్రతిష్ట ఎవరు చేశారు? ప్రాణ ప్రతిష్ట విగ్రహంలో మనిషి చేశాడు. మనిషిలో ప్రాణ ప్రతిష్ట ఎవరు చేశారు? భగవంతుడు చేశాడు. మరి మనము చేసిన ప్రతిష్ట కంటే భగవంతుడు చేసిన ప్రతిష్ట గొప్పదా కాదా? కనుక మనలోనే యజ్ఞము అనేటువంటి భగవత్తత్వం మనలోనే ప్రతిష్ఠింపబడి ఉంది. తెలుసుకునే వాళ్ళు జ్ఞానులు, తెలుసుకోలేని వాళ్ళు భోగులు. వాళ్ళు భోగముతో వెళ్ళిపోతారు. అందుకని ప్రయాణం అనేటువంటిది ఒకటి ఉంది. నేను ఎప్పుడు చెప్తున్నాను, మన ఇంటికి ఎవరన్నా అతిథులు వస్తే బాగా ఆకలి అవుతుంది అంటే టీవీ పెట్టి ఆ టీవీలో ఏదో ప్రోగ్రాం వస్తుంది కదా, మీ ఇంటి వంట మా ఇంటి తంట అని ఏదో వస్తుంది, అది పెట్టేసి ఇది చూడండి దీ కడుపు నిండిపోతుందా అది చూస్తే అంటే కాదు. ప్రాక్టికల్ కావాలి, భోజనం తయారు చేసుకుని తినాలి. అదే మాదిరి ఇక్కడ కూడా గ్రంథాలు విన్నంత మాత్రాన, గ్రంథాలు చదివినంత మాత్రాన మనకు విజ్ఞానం రాదు, జ్ఞానం వస్తుంది. విజ్ఞానం అంటే అనుభవ జ్ఞానం. అది రావాలంటే సాధన చేయాలి, అప్పుడే మనకు అవగాహనకు వస్తుంది. అంతే చెప్తున్నాడు భగవానుడు. అక్కడ కూడా దిశశ్చాన్ అవలోకయన్, దిక్కుల వైపు చూడకుండా అంటే ఇంద్రియాల వైపు వెళ్ళకుండా. చాలా తత్వరహస్యాలు ఉన్నాయి, మనం తెలుసుకోవాలి అనే శ్రద్ధ కనుక చూపిస్తే అనేక తత్వరహస్యాలు గురువులు బోధించారు. అయితే ఏంటంటే వాళ్ళు బోధిస్తారే కానీ ఎవరు కూడా వీటిని గ్రంథస్థం చేయరు. శిష్యులకు చెప్తూ పోతూ ఉంటారు, వాళ్ళు నేర్చుకుంటూ వస్తూ ఉంటారు, వాళ్ళు ఇంకొకరికి చెప్తూ ఉంటారు. అవి మనం అర్థం చేసుకోవాలి. ఒక్కొక్క విశేషమైన ఒక్కొక్క పండుగ, మనకు శివరాత్రి వస్తుంది, ఇంకొక 2 నెలలు పోతే మరి పంచలింగాలు ఏకకాలంలో దర్శనం చేస్తే మోక్షం అని ఉంది. పంచమహాలింగాలు, పంచక్షేత్రాలు, వేరే చోటు ఉన్నాయి. ఆకాశలింగము, వాయులింగము, అగ్నిలింగము, జలలింగం, పృథ్వీలింగం. మరి ఆకాశలింగము అంటే చిదంబరం, వాయులింగం అంటే కాళహస్తి, అగ్నిలింగం అంటే తిరువణ్ణామలై, జలలింగము అంటే జంబుకేశ్వరం తిరుచినాపల్లి దగ్గర ఉంది, పృథ్వీలింగం అంటే శివకంచి. ఈ 5 ఏకకాలంలో ఎలా చూడగలం? ఇటువంటి తత్వరహస్యాలే వేదాంతంలో ఉంటాయి. కనుక ఇవి అర్థం చేసుకుని వీటి సాధనను మనం ముందుకు వెళితే అదే ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నాడు. సమకాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిరం, 6వ అధ్యాయం. శిరస్సును చక్కగా ఉంచి, శిరస్సు, గ్రీవం మెడ, మరి శరీరం, కాయం అంటే శరీరం, వీటిని చక్కగా ఉంచి ధ్యానంలోకి నువ్వు ప్రవేశించి నీవు స్థిరముగా ఉండగలిగితే నీకు ఆ దైవత్వానికి వెళ్ళే మార్గం అర్థమవుతుంది. వెళ్తే కదా అర్థమవుతుంది, వెళ్ళకుండా ఇక్కడే ఉంటే ఎలాగా? అందుకని ఎవరైతే ఈ సమస్త ద్వారములను సంయమ్య లెస్సగా నియమించి మనస్సును హృదయమునందు, హృదయము అన్నప్పుడు నిర్వచనం హ్రియతి విషయైః ఇతి హృదయ, ఇది నిర్వచనం, డెఫినిషన్. ప్రతి ఒక్క దానికి ఏ పదము ఎవరు చెప్పారో దాని నిర్వచనం వాళ్ళే ఇచ్చారు. మనం ఏదేదో అర్థం చేసుకుంటున్నాం కదా, మనం అర్థం చేసుకుంటున్నాం హృదయం. మరి హృదయం అంటే దీని అర్థం ఏంటి? హ్రియతి, విషయములు ఎక్కడ హరింపబడుతున్నాయో దానిని హృదయము అంటారు. అది కదా మనం అర్థం చేసుకోవాలి. అందుకని హృదయమునందు నిరుధ్యచ, నిరోధించి. మరి
హృదయమునందు వీటిని నిరోధించి మూర్ధమునందు ప్రాణమును ఆదాయ ఉంచి. మూర్ధము అనేటప్పటికీ రకరకాల అర్థాలు ఉన్నాయి. సౌండ్ తగ్గించి వెళ్ళొచ్చు సార్, వెళ్ళే వరకు. మూర్ధమును అంటే మూర్ధము నడినెత్తి భాగాన్ని మూర్ధం అంటారు. అదేవిధంగా అంగిలి భాగాన్ని మూర్ధము అంటారు. మూర్ధము అంటే రెండు రకాలు. నడినెత్తి భాగాన్ని మూర్ధము అంటారు, అంగిలి భాగాన్ని మూర్ధము అంటారు. ఋటు రషాణం ఇది మూర్ధః. మనము టట్టా డడ్డాణ పలికేటప్పుడు మన నాలుక ఎక్కడ పైన తాకుతుందో దాన్ని మూర్ధము అంటారు. ఇక్కడ ఏముంది అంటే ఇక్కడ అమృతధార అనేటువంటిది ఉంటుంది. స్థాన విచారాలను ఇందాక చెప్పాను. పంచభూతాలకు 5 ఇంద్రియాలలో స్థానాలు ఉన్నాయి. ఆకాశము అంటే శ్రోత్రము. ఎందుకు? ఆకాశమునకు గుణము శబ్దం, శబ్దమును గ్రహించు శ్రోత్రం ఆకాశం. వాయువునకు గుణం స్పర్శ, స్పర్శను గ్రహించే చర్మము వాయువు. అగ్నికి గుణము రూపము, రూపమును గ్రహించే కన్ను అగ్ని. జలమునకు గుణము రుచి, రుచిని గ్రహించే నాలుక జలము. పృథ్వీకి గుణము గంధము, గంధము అంటే వాసన, వాసన గ్రహించే ముక్కు పృథ్వీ. ఈ రకంగా మనం స్థాన విచారం ఉంటుందండి. దీన్ని దేహ విచారము, బ్రహ్మాండ విచారము, మూల విచారము, ఏకస్థాన విచారం, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇవి మనం తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అప్పుడు నమ్మకం ఏర్పడుతుంది. మన దేహంలో పంచభూతాలు చూపిస్తారు. మన శరీరం నిలబడాలి అంటే మన కాళ్ళు బలంగా ఉండాలి. కనుక మరి మన కాళ్ళు పృథ్వీ ఆధారం, కాళ్ళు మనకు ఆధారం. కాళ్ళ మీద మనం నిలబడుతున్నాం, ఆధారం అదే. కనుక కాళ్ళు పృథ్వీ. తర్వాత జలము, మన పొత్తి కడుపు దగ్గర మూత్ర వ్యవస్థ ఉంది, అక్కడ జల సంబంధమైనది ఉంది. కనుక పొత్తి కడుపు దగ్గర జలస్థానము. తర్వాత కొంచెం పైకొస్తే కడుపులో అగ్ని, జీర్ణము చేసేటువంటి అగ్ని, జఠరాగ్ని అంటారు, ఇది అగ్ని. తర్వాత దానిపైన వాయువు. కొంచెం పైకొస్తే మన శ్వాసకోశములు వాయు సంబంధమైన కర్మ చేస్తూ పనిచేస్తూ ఉన్నాయి. కనుక శ్వాసకోశములు ఉండేటువంటి ఈ వక్షస్థలం వాయువు. దాని తర్వాత పైకొస్తే మన శిరస్సు ఆకాశము. ఆకాశము అంటే అవకాశమునిచ్చున్నది. మరి శిరస్సు ఉండడం వల్లనే మనం అన్ని ఆలోచనలు చేయగలుగుతున్నాము. అందుకే కదా ఎవడన్నా ఆలోచన లేకుండా ప్రవర్తిస్తే ఏం రా నీకు తలకాయ ఉందా అంటాం కదా. ఎప్పుడన్నా బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేస్తామనుకోండి, బ్యాంకు దగ్గరికి పోయి అయ్యా మేము అకౌంట్ ఓపెన్ చేస్తాము అంటే వాడు ఏమంటాడు, ఫోటో, ఆధార్ కార్డు ఏమో తెమ్మంటారు కదా. మనం మన 2 కాళ్ళకు ఫోటో తీసుకుపోయి ఇచ్చినామనుకోండి, ఫోటో తెమ్మన్నారు సార్ మీరు అని, తీసుకుంటాడా? ఎందుకని? కాళ్ళు మనమేమో పుట్టపర్తి సాయిబాబానా మన కాళ్ళు వాడు పెట్టుకోవడానికి? కాదు కదా. శిరస్సు ఫోటో తెమ్మంటాడు. ఎందుకు? గుర్తింపు. ఇక్కడ మనకు గుర్తింపు ఉంది. అందువలన ఈ విధంగా పంచభూతాలు తీసుకుంటారు. ఆ రకంగా ఇవన్నీ కూడా వేదాంత విచారాలు ఇవి. అందుకని మూర్ధమునందు అంటే మనము మెల్లమెల్లగా వీటన్నిటినీ నిరోధిస్తూ ఈ అంతర్ముఖమైనటువంటి ప్రయాణంలోకి మనం రాగలిగితే ఇక్కడ మనకు ఆ పరమాత్మ యొక్క తత్వం మనకు అర్థమవుతుంది. కనుక దీనిని ఏమన్నారు? ప్రాణమును అక్కడ ఉంచండి అన్నారు. ప్రాణం అనేది మన చేతుల్లో లేదు కదా అని మనం అనుకుంటాం. ప్రాణము అంటే వేదాంత రీతిగా ఒక అర్థం శ్వాస. శ్వాస పోతే ప్రాణం పోయింది అని వాడతాం. మనల్ని చలనము కలిగించేది, మనల్ని నడిపించేది ఈ యొక్క శ్వాస. కాబట్టి శ్వాస యొక్క ధర్మాన్ని,
ప్రాణము అంటే ఇక్కడ ఇంకొక అర్థం కూడా చెప్తాను. ప్రాణము అంటే అతి ఇష్టం. నాకు అదంటే ప్రాణం, నాకు ఇదంటే ప్రాణం అని చెప్తాం కదా. నాకు అదంటే ప్రాణం అండి అంటే నాకు చాలా ఇష్టం అని. ఇక్కడ మన గమనాన్ని ప్రాణం అంటారు, మన యొక్క గమనాన్ని ప్రాణం అంటారు. కనుక రెక్క ముక్కు లేని పక్షి రేయింబవలు తపస్సు చేసి ఒక్క చెరువు చేపలన్నీ ఒకటే మింగేను. ఆహా బ్రహ్మాండమైనది ఆది మంత్రము, మన బ్రహ్మంగారు చెప్పినది పెద్ద మంత్రము. ఏటి మీన స్వాతి కొంగ వేటలాడుచునురాగా, ఏటి మీద స్వాతి కొంగ వేటలాడుచునురాగా, పొంచి ఉన్న మీను బిల్ల అట్టే మింగేను. ఆహా బ్రహ్మాండమైనది ఆది మంత్రము. వీటన్నిటికీ విశేషమైన జ్ఞాన ధ్యాన సంబంధమైన అంతరార్థాలు ఉన్నాయి. తిరుగుతోంది అష్టదళ పద్మ విచారం, వేదాంతంలో ఇదొక రహస్య విచారం తిరుగుతూ ఉంది వాటి మీద. స్వాతి కొంగ తిరుగుతూ ఉంటే పొంచి ఉన్న మీనుబిల్ల, మీనుబిల్ల అంటే చాపిల్ల, కొంగని మింగేసిందంట. బ్రహ్మంగారు ఇలా రాశారు. ఇది లౌకికంలో ఇది జరగదు, దీనికి అంతరార్థం ఉంటుంది. అందుకే నేను చెప్పాను మొదటి రోజు, లక్ష్యార్థం, భావార్థం, అంతరార్థం, సామాన్యమైన అర్థం, ఇలా అర్థాలు ఉంటాయి. మరి వీటిని అర్థం చేసుకుంటే ఓహో ఇది తత్వ విచారమా. అదే మాదిరి ఇక్కడ కూడా అంతరార్థ సహితంగా ఏమని రాశాడంటే, మూర్ధమునందు ప్రాణమును ఉంచి నీ యొక్క గమనం మూర్ధమునందు ఉంచగలిగి ఇక్కడికి రాగలిగితే, అది సాధన మీద రాగలుగుతారు కానీ ఊరుకనే ఉంచలేరు, అక్కడ నిలబడాలి. మన నోటిలో తేమ ఉంది, ఈ తేమ ఈ అంగిలి వెనక నుంచి మెల్లగా ఒక ఊటలాగా వచ్చి నాలుక కింద నుంచి నాలుకను తడుపుతూ ఉంటుంది. బ్రహ్మంగారు రాస్తారు, చారెడు నీళ్లకు భూమెల్ల తడిసెన్. ఈ నాలుక తడిసినంత వరకు మనం బ్రతికి ఉంటాం. ఎవరైతే ప్రాణం పోయే స్థితి ఉంటుందో వాళ్లకు నాలుక ఎండిపోతుంది పూర్తిగా. ఎన్ని నీళ్లు వాళ్లకు ఇచ్చినా అవి మింగి మింగి పొట్ట ఉబ్బుతుందే కానీ వాళ్ళ నాలుక తడవదు. ఎందుకని? లోన ఉన్నటువంటి నాలుకలో తేమ అయిపోయింది. అది అయిపోతే ఇంక అయిపోయినట్లే. దీన్ని అగ్నిస్థానం అంటారు. కొన్ని అంతరార్థాలు చెప్తాను, వినడానికి ప్రయత్నం చేయండి. అర్థం కాకుంటే వదిలేయండి, తొందర ఏం లేదు. మనం శివాలయానికి వెళ్తాం. శివాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ శివలింగం ఉంటుంది. ఆ శివలింగం మీద ఒక పాత్ర ఉంటుంది, దాన్ని ధారాపాత్ర అంటారు. దానికి సన్నని రంధ్రం ఉండి అందులో అయ్యవారు నీరు పోసి పెడితే ఒక చుక్క ఒక చుక్క ఈ శివలింగం మీద పడుతూ ఉంటుంది. ఎవరన్నా చూసారా ఇది? ఎందుకని ఇట్లా అది పెట్టాలి? మంచిది. ఈ గంగ, ఆయన తల మీద గంగ ఉంటుంది కాబట్టి గంగ అన్నారు, లేదంటే అభిషేకం అన్నారు. శివాయ అభిషేక ప్రియ, విష్ణు అలంకార ప్రియ అని శాస్త్రం, అదొకటి. మరి దీని అంతరార్థం ఏంటంటే, మనలో రుద్రస్థానం అనేది ఈ అంగిలి స్థానం. టట్ట డడ్డాణ అని పలికే అంగిలి స్థానం ఉంది, దాని మూర్ధం, దీని రుద్రస్థానం అంటారు. ఇదొక విచారం. ఇక్కడ ఎప్పుడు కూడా తేమ పడుతూ పడుతూ ఉంటుందే ధారాపాత్ర నుంచి, అంతవరకు ఇది పవిత్రంగా ఉంటుంది. మరి ఎప్పుడైతే ఇక్కడ ఈ తేమ అనేటువంటిది లేకుండా పోతుందో అప్పుడు మరణం సంభవిస్తుంది. అదే మాదిరిగా ఈ తేమ పడుతూ ఉన్నంత వరకు మనకు జీవితం ఉంది, మృతము లేదు. మృతం అంటే మరణం. ఇది ఉన్నంత వరకు మరణము లేదు. కనుక మనల్ని బ్రతికిస్తున్నటువంటి ఈ పదార్థాన్ని
వేదాంతంలో అమృతము అంటే మరణము లేనిది అని రాస్తారు. ఇంకొక మాట ఏంటి, నోటిలో తేమ ఉంది అంటే జలము, నోటిలో అగ్ని ఉంది ఉష్ణము. చల్లని పదార్థాన్ని నోట్లో పెడితే వెచ్చగా అవుతుంది. ఐస్ క్రీమ్ పెట్టామనుకోండి వెచ్చగా కరిగిపోతుంది. వేడి పదార్థాన్ని నోట్లో కొద్దిగా పెడితే చల్లగా అవుతుంది. నోటిలోనే నీరు ఉంది, నోటిలోనే నిప్పు ఉంది. నీరు నిప్పు కలిసి కాపురం చేస్తున్న ఈ నోరు అనేది అతి పవిత్రమైన స్థానం. బ్రాహ్మణస్య ముఖమాసీత్. అయ్యా, బ్రాహ్మణ అంటే కులము కాదు. వేదాంతంలో మనలోనే 4 ధర్మాలు ఉన్నాయి. ఆపోస్థానములో బ్రాహ్మణ, ఆకాశ స్థానములో క్షత్రియ, నేత్రస్థానములో వైశ్య, మరి అదేవిధంగా పృథ్వీ స్థానములో శూద్ర అని 4 ధర్మాలు, కులాలు కాదు. దయచేసి అర్థం చేసుకోండి. ఈ 4 ధర్మాలు మన బ్రహ్మాండంలో చెప్పబడ్డాయి. కనుక మరి ఇక్కడ విశేషం నీరు నిప్పు 2 వ్యతిరేకమైనవి, 2 ఇక్కడ స్థానంలో ఉన్నాయి. అటువంటి ఈ భాగమునందు, ఈ మూర్ధమునందు నీ యొక్క ఆ గమనమును తీసుకొచ్చి ఆదాయ ఉంచి యోగధారణం, యోగమును ధరించుటయందు అస్థితః నిలిచిన వాడివై. స్థిరత్వం కావాలి, చంచలం కాదు, స్థిరత్వం కావాలి. ఆ స్థిరత్వం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు బ్రహ్మస్వరూపమైనటువంటి ఓం అనేటువంటి ఏకాక్షరము, ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ అగ్నిర్దేవత బ్రహ్మ ఇత్యార్షం, ఇది తైత్రీయోపనిషత్తులో వస్తుంది. ఓంకారం యొక్క వివరం మనకు మాండుక్యోపనిషత్తులో వస్తుంది. మాండుక్యోపనిషత్తులో వస్తుంది. ఓంకారంలో ఎన్ని భాగాలు ఉన్నాయి అంటే 5. ఏంటివి? అక్షరాలు 3 అయితే మిగతావి 2 ఉన్నాయి. అకార, ఉకార, మకార. అర్ధమాత్ర అంటే టైమింగ్, ప్రణవాతీతము అంటే ఎనర్జీ. మీరు ఓంకారం రాస్తారు కదా ఇట్లా సంస్కృతంలో, మొదటి కొమ్ము, రెండవ కొమ్ము, మూడవ కొమ్ము, అకార, ఉకార, మకార. అర్ధమాత్ర అంటే అర్ధచంద్రం, చుక్క అంటే ప్రణవాతీతం. ఇది ఓంకారంలో 5 భాగాలు. మరి ఈ ఓంకారం 5 భాగాల్లోనే మొత్తం మన సృష్టి రహస్యం అంతా ఉంది. ఇది మాండుక్యోపనిషత్తులో వస్తుంది. మరి మాండుక్యోపనిషత్తు నేను వ్యాఖ్యానం చేశాను, అది గ్రంథం కూడా అయింది, ఇక్కడే అందుబాటులో ఉంది. నిన్న కొంతమంది బుక్స్ అడిగారు. అమృత బిందు ఉపనిషత్తు ఉదయం పూట చెప్తున్నాను. ఆ పుస్తకాలు కూడా మన వాళ్ళు తెప్పించి ఇక్కడ పెట్టారు. మీకు కావలసిన వాళ్ళు దాని వెల ఎంతనో కనుక్కొని తీసుకోవచ్చు, అది మీ ఆసక్తి. ఒకటి మాండుక్యోపనిషత్తు ఉంది, అమృత బిందు ఉపనిషత్తు ఉంది, తర్వాత వీటికి ఇవి పర్లేదు వాళ్ళు చూస్తారు. ఈ 2, ఒకటి మాండుక్యం, ఇది అమృత బిందువు ఉదయం చెప్తున్నాను ఇక్కడ ప్రతిరోజు. మరి ఈ మాండుక్యం నందు ఏముంది అంటే ఇదిగో ఈ ఓంకార తత్వ రహస్యం విశేషంగా ఉంటుంది. అదే మాదిరిగా ఓంకార స్వరూపమైనటువంటి ఆ ఏకాక్షరమును వ్యాహరన్ స్మరించుచు, ఆరోహణ అవరోహణ ఈ పదాలు విన్నారా? ఆరోహణ పైకి వెళ్ళడం, అవరోహణ క్రిందికి రావడం, అకార ఉకార అర్ధమాత్ర ప్రణవాతీత ఇవన్నీ వెళితే ఆరోహణ, అవరోహణ పైనుంచి ప్రణవాతీత అర్ధమాత్ర మకారము ఉకారము అకారము క్రిందికి వస్తే ఇది అవరోహణ. ఈ 2 కలిపి ఎవరైతే ఇక్కడ ధ్యానంలో అర్థం చేసుకుని ఆ విధమైనటువంటి దానిని వ్యవహరించుచు దానిని అవగాహన చేసుకుంటూ సహా అతడు నన్ను స్మరన్ అనుసంధించుచు ప్రయాతి ప్రయాణము చేయుచున్నాడో అటువంటి వాడు పరమాం ఉత్కృష్టమైన గతిం స్థానమైనటువంటి మోక్షమును యాతి పొందుచున్నాడు. భగవానుడు స్పష్టంగా ఒక మాట చెప్తున్నాడు. ఎవరైతే ఇటువంటి సాధన చేస్తారో అటువంటి వారు మాత్రమే మోక్షాన్ని పొందుతారు అని ఉంది. కానీ ఏదో కథలు చదివినంత మాత్రాన, చెప్పినంత మాత్రాన, విన్నంత మాత్రాన మనకు మోక్షము వస్తుంది అనుకుంటే అది సరికాదు. మన కర్మలు దగ్ధమయ్యేంత వరకు కాదు. కనుక ఈ కర్మలు దగ్ధము చేసుకోవడానికి మనం సాధనలోకి వెళ్ళాలి.
పంచభూతాలకు సంబంధించినటువంటి తత్వాలు మన యందు ఈ విధంగా తెలుసుకోవలసి ఉంటుంది. అందుకని వీటిని మనం వ్యాహృతులు అంటారు వేదాంతంలో. ఆ వ్యాహృతుల ప్రకారం అవగాహన చేసుకుంటే ఇవి ఎలాగా మనం ప్రయాణం చేయాలో వాళ్ళు మనకు గురువులు సూచిస్తారు. దీన్నే బ్రహ్మోపదేశం అంటారు. ఉపదేశము అంటే అర్థం ఏంటంటే ఉప ఆదేశం, దాని సమీపత్వాన్ని పొందింపజేయడానికి చెప్పేటువంటి నియమ నిష్ట ధర్మాలు. అది మనం తెలుసుకుని ఆ రకంగా వెళ్ళాలి. తర్వాత శ్లోకం చదవండి. మంచిదండి. అనన్యచేత సతతం యోమాం స్మరతి నిత్యశః. మరి ఎవరైతే అనన్యచేతాః, ఇతర ఆలోచన లేనివాడు. ఆలోచన ఎలా ఉండాలి? ఒకసారి నేను ప్రొద్దుటూరులో చెన్నకేశవాలయంలో చాలా కాలం ప్రవచనాలు చెప్పాను. కంటిన్యూగా డైలీ ఉండేది అక్కడ. ఒక ఆయన వచ్చాడు. అక్కడ చెన్నకేశ్వర స్వామి నమస్కారం పెట్టుకుంటూ సారికి వెనక్కి తిరిగి చూస్తున్నాడు. ఏంటయ్యా నీ సమస్య? నేను ఆ పక్కనే ఉన్నా. ఏం లేదు స్వామి, చెప్పులు కొత్తవి కొన్నాను, బయట పెట్టాను, ఏమైనా పోతాయేమో ఎవరైనా ఎత్తుకుని. కొత్తవి స్వామి, కొత్తవి. మరి ఎవరైనా ఎత్తుకుపోతారేమో అని గమనిస్తా. మరి భగవంతుడిని ఎప్పుడు చూస్తావు అంటే, చూస్తాను స్వామి, ఇది ఇంపార్టెంటే అది ఇంపార్టెంటే కదా. అట్లా వద్దయ్యా, దృష్టి ఎప్పుడు భగవంతుడి మీదనే ఉండాలి కానీ చెప్పుల మీద ఉండరాదు. ఎక్కడికి పోతాయి పోవులే అంటే, లేదు స్వామి గతంలో 1-2 సార్లు నాకు పోయినాయి. అట్లా ఉండకూడదు నాయన, అప్పటికి నీకు ప్రయోజనం ఉండదు అని చెప్పిన. మళ్ళీ 1 వారం తర్వాత కనపడ్డాడు. భగవంతుడిని నిశ్చలంగా నమస్కారం, కళ్ళు కూడా తెరవల, నమస్కారం పెట్టుకుని అట్లాగే శ్లోకాలు చదువుతున్నాడు. అబ్బా ఎంత మారిపోయాడు మహానుభావుడు, నా వల్లనే మారిపోయాడు అని. మళ్ళీ తర్వాత లేచిన తర్వాత, ఏమయ్యా ఈరోజు అసలు వెనక్కి తిరిగి చూడలేదు, భగవంతుడినే చూసి ధ్యానిస్తున్నావు అంటే, అవును స్వామి 2 చెప్పులు 2 జేబుల్లో పెట్టుకున్నాను అన్నాడు. ఎక్కడున్నాయి? నా దగ్గరే ఉన్నాయి. ఇప్పుడు ఎవడెత్తకపోతాడు? అందుకే దృష్టి ఎక్కడుంది? స్వామి దగ్గరే ఉంది. మనం కూడా ఇతర ఆలోచన లేకుండా, ఇక్కడ ఏమన్నాడు, ఎట్లా చేయాలి ఆలోచన? భగవంతుని మీదనే ఉండాలి దృష్టి. ఎవడైతే అనన్యచేతాః, ఇతరమునందు బోనటువంటి చిత్తము కలవాడై, సతతం నిత్యశః, ఎప్పుడు కూడా నన్నే స్మరించుచున్నాడో, నిత్యయుక్తస్య, యోగారూఢైనటువంటి తస్య, అతనికి అహం నేను సులభుడను. ఎవరికి నేను సులభంగా ఉన్నాను, ఎవరికి నేను కష్టంగా ఉన్నాను. మరి ఎవరైతే ఈ రకంగా మనం ఆ పైన చెప్పుకున్నాం కదా, ఆ చెప్పుకున్నటువంటి విధంగా నిత్యశః ప్రతిరోజు క్రమము తప్పకుండా సాధన చేస్తూ ఆ భగవతత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసేటప్పుడు ఎలా ఉండాలి అంటే, ఏమరుపాటు లేకుండా ఉండాలి మన దృష్టి. కొంతమంది పూజలు చేస్తుంటారు ఇళ్లల్లో కూడా, అక్కడ చదువుతూ ఉంటారు, అది అలవాటు అయిపోయి ఉంటుంది. అష్టోత్తర శతనామావళి చదివి అలవాటు అయిపోయి ఉంటుంది. అక్కడ చదువుతూ సైకిల్ చేస్తుంటారు. అక్కడ పాలోడు వచ్చినాడు చూసుకో, ఇక్కడ వాకిలు తీసుకుని చూసుకో, ఇక్కడేమో ఓం అది ఇది అని చెప్తూనే అది ఇది కరెక్ట్ కాదు. అసలు శాస్త్రం ఏం చెప్తుందంటే, మంత్రాన్ని కానీ స్తోత్రాన్ని కానీ చెప్పేటప్పుడు కళ్ళు మూసుకుని చెప్పమంటుంది. ముఖ్యంగా మంత్రం కళ్ళు మూసుకుని చెప్తే దాని యొక్క శక్తి మనకు ఎక్కువ వస్తుంది. దాన్ని కేంద్రీకృతం చేసుకుని మనము ఒక శ్రద్ధ భక్తితో, ఒక చిత్తముతో, నిరుద్ధ చిత్తము అంటారు. నిరుద్ధ చిత్తము అంటే పవిత్రమైన చిత్తం. చిత్తం ఏం చేస్తుంది? గ్రహించి జ్ఞప్తికి తెచ్చుకుంటుంది. ఏవేవో జ్ఞాపకానికి ఎందుకు వస్తున్నాయి? చిత్తములో మొన్న చెప్పాను, చిత్తకోశంలో చెత్త విషయాలు పెట్టుకుంటే అవే గుర్తుకొస్తాయి. చిత్తములో భావమెల్ల శ్రీ వెంకటేశుడే, హత్య
ಎತ್ತಿನ ಪ್ರಕೃತಿ ಎಲ್ಲ ಆತನಿ మాయే. మరి మన చిత్తంలో భగవత్తత్వం గుర్తుందనుకోండి, భగవత్తత్వమే గుర్తుకొస్తుంది. మన చిత్తములో లౌకికం ఉందనుకోండి, అదే గుర్తుకొస్తుంది. ఏది గుర్తుకు రాకుండా మనం ఏకాగ్రతతో ఉండగలిగితే దాన్ని నిరుద్ధ చిత్తము అంటారు, పవిత్రమైన చిత్తము అంటారు. ఆ విధంగా ఏమర్పాటు లేకుండా ఎవరైతే ఈ విధంగా సాధన చేస్తారో యోగారూఢుడు, భగవద్గీతలో వస్తుంది ఆరూఢుడు ఆరురుక్షుడు 6వ అధ్యాయంలో. ఆరురుక్షుడు అంటే ప్రయత్నం చేసేవాడు, వెళ్ళడానికి ప్రయత్నం చేసేవాడు. ఆరురుక్షుడు ప్రయత్నం సఫలీకృతమై అక్కడ నిశ్చలంగా ఉండేవాడు ఆరూఢుడు. మరి మనం కూడా సాధనలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం, ఆరురుక్షుడు. మనం అక్కడే స్థిరంగా ఉన్నాం, ఆరూఢుడు. అందుకని ఇక్కడ ఏమన్నాడు, ఎవరైతే స్థిరంగా ఉంటారో అటువంటి వాళ్ళు ఆరూఢుడు. వేరే ఆలోచన లేకుండా దైవత్వం మీదనే చింతన ఉండాలి. మరి మనకు వీలవుతుందా? టైం ఉందా? ఏమండి, ఇంకా టైం ఉంది. ఎంతకాలం? నేను అడిగింది ఉపన్యాసానికి కాదు, ధ్యానం చేసుకోవడానికి మనకు టైం ఉందా? ఉపన్యాసానికి అక్కడ పెద్ద కొండంత గడియారం మా ఎదురుగా ఎందుకు పెట్టారు తెలుసా? అక్కడ చూసి ఆపమని. లేకుంటే ఇక్కడ పెట్టిండేవాళ్ళు మీకోసం. ఇక్కడ పెడితే మీరు లేచిపోతారు, టైం అయింది కదా లేచి వెళ్ళిపోతారు. అక్కడ పెడితే మేము ఆపేస్తాం. ఇది మా కోసం పెట్టారు గడియారం, మీకోసం కాదు. ధ్యానం చేయడానికి టైం ఉందా? ఉందా? బా ఎంత హాయిగా ఉందయ్యా ఈ మాట వింటుంటే. మా ఊరోళ్ళు ఒక్కరు కూడా టైం లేదంటారు. అయ్యా కాస్త ధ్యానం చేసుకోండి. ఎక్కడ టైం ఉంది స్వామి మీరు అంటారు. 100 రూపాయల కాగితం నేల మీద పడితే తీసుకోవడానికి టైం లేదు తెలుసా? టైం లేదు, బిజీ, చాలా బిజీ. చెన్నకేశవాలయంలో ఇప్పుడు ఇందాక చెప్పానే, ఆ బయట ఒక పెద్ద చెట్టు ఉంటుంది, వేప చెట్టు. కొంతమంది ఆ చెట్టు దగ్గర నిలబడి స్వామిని చూస్తారు. లోపలికి కనపడతాడు, బయట నుంచే లోపల ఉండే స్వామి కనపడతాడు. ఆ బయట నుంచే చంపలేసుకుంటూ టప 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 కొట్టుకుంటూ ఉంటారు. ఒకసారి నేను ఒక ఆయన నుండి, ఎందుకయ్యా ఈ బయట నుంచి లోపలికి పో, స్వామి హారతిస్తాడు, ప్రసాదం ఇస్తాడు, తీర్థం ఇస్తాడు, లోపలికి పోయా అంటే, అయ్యో స్వామి నాకు టైం లేదు, అర్జెంటు. నేను గుళ్ళోకి పోయి అక్కడ దర్శనం చేసుకొని చూసుకొని మళ్ళా బయటకు వచ్చేసరికి ఈయన అదే చెట్టు దగ్గరే సెల్ ఫోన్ మాట్లాడుతున్నాడు. ఈ సెల్ ఫోన్కు నేను ఒక ముద్దు పేరు పెట్టాను, కర్ణ పిశాచి అని. మీకు నచ్చదేమో, పిశాచన్నా వదులుతుంది. ఇది అస్సలు ఏ నక్షత్రంలో తెచ్చుకున్నామో దీన్ని కదా. ధ్యానం చేసేవాడు కూడా అది టింగ్ అంటానే అట్ట కళ్ళు తెరిచాడు చూసి కంపెనీ మెసేజ్ అని మళ్ళా కూర్చుంటాడు. అందుకని మరి టైం ఉందా ధ్యానం చేయడానికి అంటే ఉండాలి. ఒకవేళ లేదనుకో, పునరపి, ఇది మన రింగ్ టోన్, పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం. ఈ రింగ్ టోన్ పెట్టుకుంటారా? జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం పునః పునః సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఇంకా ఎన్ని జన్మలు ఎత్తాలని కోరిక ఉందండి. కాబట్టి ప్రతి పని చేయండి, మనకు అవసరమైన పనులన్నీ చేయండి. వాటితో పాటు ఇవాళ ఉదయం చెప్పాను, 3 into 8 24, 24 గంటలు, 8 గంటలు బాగా నిద్రపోండి, 8 గంటలు ఉద్యోగం చేయండి, ఇంకా 8 గంటలు ఉంది మన దగ్గర. ఈ 8 గంటల్లో మీకు సంబంధించినటువంటి దైనందిక కార్యక్రమాలు చేసుకొని ఒక్క అరగంట ధ్యానం చేయండి అయ్యా. మనకు మిగిలేది చివరికి ఏది తెలుసా? ఇదే. మిగతాది ఏముంది?
తీసేసుకుంటారు. ఒక ఆయన మహా పెద్ద కోటీశ్వరుడు, ఆయనకు సడన్గా సీరియస్ అయింది. కొత్తగా ఇల్లు కట్టుకున్నాడు, పెద్ద బంగళా, గృహప్రవేశమై 1-2 నెలలు అయింది. సడన్గా సీరియస్ అయింది. పెద్దవాడు, డాక్టర్లు వచ్చారు, చూశారు ఇంటికే. ఇంకా లేదండి, ఇంకా అదొక 1-2 గంటల కంటే ఎక్కువ ఉండదు, అయిపోయింది, అందరినీ పిలిపించుకోండి అన్నారు. సరే, అందరినీ ఫోన్ చేశారు, అందరు వచ్చారు, బంధువులంతా ఉన్నారు, అల్లుళ్ళు, కొడుకులు అందరూ ఉన్నారు. మరి ఆయన్ను చూస్తున్నారు. అయ్యో పాపం, పెద్దవాడు, మంచివాడు. ఇంతలో ఒక అల్లుడు అన్నాడంట, అయ్యా అది కాదురా, ఈయన ఇంట్లో చచ్చిపోతే ఇల్లు పాడు పెట్టాలా? ఎట్లా పోయేవాడే కదా, ఆ వరండాలో పడుకోబెడితే సరిపోతుంది కదా, వరండాలో పడుకోబెట్టండి అంటే పెద్ద ఆయనకు వినపడుతుంది. ఇల్లు తన డబ్బుతో తను కట్టుకున్నాడు. వెంటనే కొడుకులుండి, నిజమే కదా, ఇంట్లో పోతే మళ్ళీ దానికి ఏదో హోమం చేయాలంట, శాంతి అంట, ఇవన్నీ ఉన్నాయి, ఎందుకు వచ్చింది, బయట పెడితే పోతుంది కదా అని అట్లే పరుపు మోసుకొని పోయి బయట పడుకోబెట్టినారు. రెండో అల్లుడు చూసి ఒక్కొక్క పరుపు మ్యాట్రెస్ అంటారు కదా, 70,000 పెట్టి పరుపు కొని ఆ పరుపు మీద ఈ ముసలాయన్ని పడుకోబెట్టినారే, ఈయన పరుపులో పోతే పరుపు పనికిరాదు కదా, ఎట్లా పోయేవాడే, ఒక చాపేసి పడుకోబెట్టండి, ఏమవుతుంది, ఏమయ్యా 70,000 పరుపు పోగొట్టుకుంటారా? నిజమే అని ఆయన పైకెత్తి ఆ పరుపు తీసేసి ఓ పాత చాప వేసినారు. ఇది పారేసిన బాధ లేదులే. మరి ఇవన్నీ చేస్తారు. అప్పుడు ఆయన అనుకున్నాడంట, ఈ పరుపు కొనింది నేను నా డబ్బుతో, ఈ ఇల్లు కట్టుకునింది నేను నా డబ్బుతో, నేను సంపాదించిందే, కానీ నాది కాదు. ఇంతలో ప్రాణం పోయింది. సరే, అబ్బాయి చెప్పాడు, వేళ్లల్లో ఉంగరాలు ఉన్నాయి చూడు, మెళ్ళో గొలుసుంది చూడు, నాన్న మెళ్ళో, నాన్నకు మొలతాడు బంగారుది ఉంటుంది, తీసి చూడు, అన్నీ తీసుకో. పనోడు అన్నీ తీసినాడు. చొక్కా పంచ కూడా విప్పి పెట్టాడు. అయ్యో ఒంటి మీద చొక్కా పంచ మంచివి ఎత్తిపెట్టినానంటే, ఒరే నీ పంచలు ఎందుకురా, మనకు బయటపడేయండి, నగలు ఒక్కటే తీసుకుందాం, శవం మీద గుడ్డలు పనికిరావు, శవం మీద నగలు మాత్రం పనికొస్తాయి కదా. ఏంటండి మరి మనకు మిగిలేది? చేతిలో అమృతము ఉన్నంతసేపే అన్నదమ్ములంట, ఆగాధమై పోయేనాడు ఎవరు రారు వెంట. మరి ఏమొస్తుంది మన వెంట? వస్తావట్టిదే పోతావట్టిదే ఆశ ఎందుకంట, చేసిన కర్మము చెడని పదార్థము చేరునే నీ వెంట. పాపం చేసుకున్నావా, పుణ్యం చేసుకున్నావా, ఏం చేసుకున్నావో అదే నీ ఆస్తి. ఇదంతా నాస్తి, అది ఆస్తి, ఇది నాస్తి, ఇది మంది కాదు. అందువల్ల మనము కూడా భగవత్ తత్వాన్ని ఎలా చిత్తములో మనం ఆ జ్ఞానాన్ని ఉంచుకుని ఏమరుపాటు లేకుండా శ్రద్ధగా చెయ్యాలి. టైం లేదండి అనే మాట వాడరాదు. అందుకని ఏదో ఒక టైం చూసుకొని ఇష్టం, ప్రతిరోజు చివరికి నీకు మిగిలేది ఇదే. అవేవి నీకు మిగలవు. అందరూ వస్తారు, ఎంతవరకు వస్తారు, బాధపడతారు, శ్మశానం వరకు వస్తారు, తలకరివి పెట్టే వరకు ఉంటారు, అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోమంటారు. ఆ తర్వాత జీవుడు దాని మార్గంలో వెళ్ళిపోతాడు. శరీరం వెళ్ళిపోయిన తర్వాత ఈ జీవుడికి మళ్ళీ తిరిగి యాతనా శరీరము అనేది లభిస్తుంది, లేదా దివ్య శరీరము. వాడు పుణ్యాత్ముడైతే వాడికి దివ్య శరీరం దొరుకుతుంది, వాడు పాపాత్ముడైతే వాడికి యాతనా శరీరం దొరుకుతుంది. యాతనా శరీరం దొరికిన వాడు అధోలోకాల వైపు వెళ్ళిపోతాడు, దివ్య శరీరం దొరికిన వాడు ఊర్ధ్వలోకాల వైపు వెళ్తాడు. కానీ మళ్ళీ తిరిగి భూలోకానికే వస్తాడు, మళ్ళీ జన్మకు వస్తాడు. అప్పుడు ఎలా వస్తాడు?
వాడల వాడల వెంట వాడివో వాడివో నీడ నుండి చీరలమ్మే నేత బెహారీ. వాడల వాడల వెంట వాడివో వాడివో. పల్లెల్లోకి సైకిళ్ళ మీద సూట్ కేసు పెట్టుకొని చీరలు తెచ్చేవాళ్ళని చూసారా ఎప్పుడైనా? గతంలో వచ్చేవాళ్ళు కదా, ఇప్పుడు వస్తున్నారు లేదో నాకు తెలియదు. ఇప్పుడు మోటార్ బైకుల్లో వస్తున్నారంట, అక్క చెప్తుంది. మరి అప్పుడు సైకిళ్ళల్లో వచ్చేవాళ్ళు. సరే, ఏదో ఒక దాంట్లో సూట్ కేసు అయితే తీసుకొని వస్తారు, అది గ్యారంటీ. అది తీసుకొని వచ్చి అక్కడ ఆపారు. పల్లెటూరులో చీరలు తెచ్చారంటే సహజంగా చుట్టుకునేది అమ్మగారులే. అయ్యగారులు పారిపోతారు ఖర్చు పెట్టిస్తారని. మరి వీళ్ళందరూ చుట్టుకుంటారు అక్కడ. ఎందుకని అంటే అమ్మగారులకు 10 చీరలు ఉంటే అయ్యగారికి ఒక అడ్డపంచి ఉంటుంది. సహజంగా లెక్కాచారం ఇది, క్యాల్కులేషన్. ఊరికి సరదా కన్నానులేండి, అమ్మగారులు ఏమనుకోవద్దు. నిజమే కదమ్మా, సత్యం చెప్పావు తల్లి, నా బంగారు తల్లి. ఒక పెళ్ళికి పోతే కూడా 2 సూట్ కేసులు కుక్కి దాని మీద పైకెక్కి తొక్కుతూ ఉంటారు, ఇంకా పట్టలేదే అని. ఆయన వస్తాడు, ఏమే నా బట్టలు ఏమన్నా పెట్టావా దీంట్లో? స్థలం ఏడుంది? ఒక లుంగి సాల్లే, నువ్వు ఏం కట్టుకుంటే నీ ముఖం ఎవడు చూస్తాడు? నా ముఖం చూస్తాడు. ఒక లుంగి ఓ చొక్కా పెడితే సాల్ ఆయనకు అని. మరి చీరలన్నీ తీసుకొచ్చాడు, అక్కడ పెట్టాడు. అందరు చుట్టుకున్నారు, అయ్యా ఇదెంత 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 అదెంత అడుగుతున్నారు. ఒక అమ్మ అడిగింది, ఒక చీర చాలా బాగుంది చీర, నాయనా ఈ చీర ఎంత అంటే, అమ్మ ఇది 2000 అన్నాడు. 2000 ఎందుకు? 2000 150, 150కి ఇస్తావా? బేరం ఆడేవాళ్ళు గట్టి వాళ్ళు ఉంటారు కదా. బేరం కూడా ఆడవాళ్ళే ఎక్కువ ఆడతారా ఏంటి? నాకు డౌటు కదండి. మంచి మాట, మీరు అన్ని సత్యాలే చెప్తున్నారు. మీరు నిన్నెందుకు రాలేదు? అయ్యో పర్లేదమ్మా, ఈ రోజు నుంచి రోజు రండి. అందుకని మరి బేరం 2000 ఎందుకు? 150 ఇస్తా, ఇచ్చేసిపో. అది కూడా 3 సార్లు 350. అమ్మ నాకు గిట్టుబాటు కాదు, కావాలంటే 1950కి ఇస్తాను. వద్దే వద్దు, 150. సరే ఇంకొక 20 తీసుకో, ఎందుకు ఊరికే అంటే 2000 రూపాయల చీర 150కి వస్తుందా అంటే రాదు కదా. అదే మాదిరి మన శరీరాలు వస్త్రాల వంటివి. మన శరీరాలు వస్త్రాల వంటివి. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాయ విహాయ జీర్ణాన్ ఉంది ఆ శ్లోకంలో కూడా. కాబట్టి ఈశ్వరుడి దగ్గర రకరకాల శరీరాలు ఉన్నాయి. ఈ జీవుడు జన్మెత్తాలి కదా, ఈశ్వరుడు ఎదురుగా నిలబడ్డాడు. మరి ఏం శరీరం కావాలి? తూనిగా, ఈగ, ఎలక, పిల్లి, ఈ శరీరాలు నీకు వస్తాయి. అది వద్దు నాకు మనిషి శరీరం కావాలా, అది కూడా అంబానీ ఇంట్లో కావాలి కదా. ఏదో ఒక అంబానీ ఇంట్లో కావాలి. అది నీకు రాదురా, నీ దగ్గర పుణ్యం లేదు. పుణ్యం అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ కరెన్సీ. గుర్తుపెట్టుకోండి, మనం ఎందుకు పుణ్యకర్మ చేస్తున్నామంటే ఇట్స్ కరెన్సీ. ఇది స్వర్గంలోకి ఎంట్రీ, అందుకే కదా పుణ్యం చేస్తారు. మరి పుణ్యం మన దగ్గర ఉంటే దాని తగిన శరీరం వస్తుంది. నా ఫోన్ 1,00,000 రూపాయలు అంటే 1,00,000 రూపాయలు డబ్బు ఉంటే 1,00,000 రూపాయలు ఫోన్ వస్తుంది. అది యాపిల్ కానీ పైనాపిల్ కానీ కదా. లేదయ్యా యాపిల్ రాదు పైనాపిల్ వస్తుంది, తీసుకెళ్ళు 20,000కే. వద్దు, అదే కావాలంటే అదే ఉండాలి. అందుకని మనం కూడా ఇంత మంచి దేహాన్ని, ఇంత మంచి జన్మను, ఇంత మంచి కుటుంబంలో మనం తీసుకున్నామంటే మనం ఎంతో పుణ్యాత్ములమండి. అంత పుణ్యం వస్తే ఇది వచ్చింది. మరి ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? పుణ్యం చేశామా పాపం చేశామా ఏముందో మన అర్హత మనకు తెలియదు కదా. అందుకని ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధా భక్తుల చేత జీవితాన్ని తమ వెంట ఏదొస్తుందో గుర్తుపెట్టుకుని దాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి అర్జున. ఆ విధంగా నీవు ఏమరుపాటు లేకుండా సాధన చెయ్యగలిగితే నీవు ఎప్పటికీ నాన్నే పొందుతావు.
నీవు నన్నే పొందగలుగుతావు. కనుక ఎలాగా చిత్తములో ఏమాత్రము దోషము లేకుండా ఏకాగ్ర చిత్తముతో నన్నే ధ్యానించు అని చెప్తున్నాడు పరమాత్మ. మరికొన్ని విశేషాలు రేపు తీసుకుందాం. జై గురుదేవ, జై లక్ష్మణార్య. హరి ఓం. శాంతి మంత్రం.